తండ్రి, తమ్ముళ్ళ ద్వారా విలువైన తండ్రి వాక్కును తండ్రి ఇప్పటి వరకు మీరు వినిపించారు. ముఖ్యంగా ఈ పగటి వేళ యవనస్తులతో ముఖాముఖిగా మాట్లాడడానికి తండ్రి ఏమాత్రం ఎన్నిక లేని మమ్మల్ని తండ్రి మీరు నిలబెట్టి మాట్లాడతారని, మమ్మల్ని వాడుకుంటారని తండ్రి ఎదురు చూస్తున్నాం. తండ్రి ఎవరెవరు ఏ విధానాల్లో ఏ వ్యసనాల్లో కూరుకుపోయారో మాకు తెలియదు తండ్రి. వాటన్నిటి నుంచి విడుదల పొందడానికి ఈ వాక్యమును తండ్రి వారికి అనుకూలంగా, వారికి అర్థవంతంగా ఉండేలాగున తండ్రి వారితో మీరు మాట్లాడండి తండ్రి. కేవలం తండ్రి ఎవరు శ్రోతలుగా ఉండి వెళ్ళిపోక, ఇది నిజమే కదా, జీవితం యొక్క పరమార్థం ఇదే కదా అని తండ్రి అనేక యవనస్తులు బలపడడానికి తండ్రి ఈ సభలను, ఈ కార్యాన్ని, ఈ ఖర్చును అందరికీ తండ్రి దీవెనకరంగా మార్చండి తండ్రి. మాకు తెలిసి తెలియక ఎవరెవరు తండ్రి ఈ యొక్క సాతాను బంధకాల్లో, రుగ్మతల్లో ఉండి ఇక్కడ కూర్చున్నారో మాకు తెలియదు. వారందరినీ తండ్రి మీ వాక్యము ద్వారా ప్రక్షాళన చేస్తారని కోరుతున్నాం తండ్రి. ఈ సభలకి కనీసం ఒక్క నూతన ఆత్మ అయిన తండ్రి స్థానిక సంఘంలోనికి తండ్రి మీరు చేరుస్తారని కోరుతూ నన్నును మీ బిడ్డలను అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. అందరికీ నా వాయిస్ క్లియర్గా ఉందా? చివరి వరకు ఓకేనా? జాగ్రత్తగా విందాం. ప్రసంగి గ్రంథము మీ అందరికీ సుపరిచితమైన గ్రంథము, వచనాలు. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9-10 వచనాలు కలిపి ఉన్నాయి. ఎవరైనా స్పష్టంగా చదివాలి, ఎవరైనా ఉంటే చదవండి. యవ్వనుడా, నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకము ఉంచుకొనుము. ఆగుదాం. కొన్ని విషయాలు ప్రసంగి ఇచ్చిన స్టేట్మెంట్లు చూస్తుంటే ఈ లోకాన్ని వడపోసి మాట్లాడాడు ఆయన. సొలొమోను కాలానికి లేదా సొలొమోను కాలానికి అటు ఇటుగా ఆ ముంగుర్తుగా అనేక మంది మేధావులు ఉన్నారు. సోక్రటీస్ ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు. జీవితాన్ని సింగిల్ లైన్లో ఎలా మాట్లాడాలో మాట్లాడగలిగే మేధావులు వాళ్ళు. వాళ్ళందరికీ మించిన వాడు ఎవరంటే సొలొమోను గారు. అందుకే సొలొమోను లైఫ్ పర్పస్ కోసం రాసిన పుస్తకాలు చాలా విచిత్రంగా ఉంటాయి. యవ్వనస్తులు ఎలా జీవించాలో తెలియాలంటే సామెతలు చదవాలి. సంసారి ఎప్పుడు గాడి తప్పుతుందో తెలియాలంటే, వాళ్ళ యొక్క కాన్షియస్ ఎలా పనిచేస్తుందో తెలియాలంటే సామెతలే చదవాలి. నెక్స్ట్, భూమి మీద ఏ ఫిలాసఫర్కైనా మిగిలేది లాస్ట్ ఆన్సర్ ఏంటి అన్నది తెలియాలంటే ప్రసంగి చదవాలి. లైఫ్లో దేవుణ్ణి ఆరాధించడానికి బయలుదేరి వెళుతున్నప్పుడు మార్గం మధ్యలో అటు ఇటు తప్పిపోకుండా మన భక్తిని దేవుడి మీదే కేంద్రీకరించి ఆ ఆరాధన స్థలం వరకు సరిగ్గా వెళ్ళిపోవాలి అంటే ఆయన ప్రత్యేకమైన సాంగ్స్ రాస్తారు. స్పెషల్ సాంగ్స్, జర్నీ సాంగ్స్. అవి వాటిని యాత్ర కీర్తనలు అంటాడు. సుమారు 12-14 ఉంటాయి. ఆ 14 కీర్తనలు రాసింది మళ్ళీ ఈ సొలొమోను. అవి కీర్తనలైనా లైఫ్కి మీనింగ్ఫుల్ సాంగ్స్. అవి ఒకటి కాదు, రెండు కాదు. ఈయన సామెతలు చెప్పాడు, ప్రసంగి గ్రంథం రాశాడు, కీర్తనలు రాశాడు. అక్కడితో నేను వండర్ఫుల్ జడ్జిమెంట్లు ఇచ్చాడు ఆయన. అలాంటి ఆయన్ని మనం సరిగ్గా అడిగితే లైఫ్ మీనింగ్ చెప్తాడు ఆయన. అందుకే చాలా ప్రాంతాల్లో చెప్పిన విషయం మీకు చెప్తున్నాను. ఏదో చెబుతున్నాడు ఆయన. ఏం చెబుతున్నాడు? లైఫ్లో అందరికీ, ముఖ్యంగా మన ఏజ్లో ఉన్న వాళ్ళందరికీ అనిపించేది ఏంటంటే నచ్చిందల్లా చేయాలనిపిస్తుంది. లోకం కూడా మనం చెడగొట్టడానికి మనకి ఏం చెప్తుందంటే, నీకు నచ్చింది చేయరా, ఎవడు చెప్పింది వెనకరా, ఎవడో చెప్పిన మాట నువ్వెందుకు వినాలరా, నీ హార్ట్కి ఏదనిపిస్తే అది చేయరా, నీ హృదయానికి ఏదనిపిస్తే అది చేసేరా, నువ్వెవడో చెప్పింది నువ్వు ఎందుకు వినాలని మన చెడగొట్టి డొక్కు సామెతలన్నీ మనకు చెప్తారు.
మనం పెద్ద పోటుగల్లా ఫీల్ అయిపోయి మనం ఏమంటామంటే, అవునరా నువ్వు ఎందుకు ఈ పని చేసావంటే నాకు అనిపించింది, నేను చేశాను. ఏదో పెద్ద హీరోయిజం అయిపోయింది ఇప్పుడు. అందుకే చూడండి, పిచ్చి పిచ్చి పనులు చేసి రీల్స్ పెడుతున్నారు, పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుని పేరెంట్స్ని దుఃఖానికి కారకులు చేస్తున్నారు. వీటన్నిటి వెనకాల ఇలాంటి ఫిలాసఫీలు ఎవరు చెప్పారంటే, చెత్తగాళ్ళు చాలామంది ఉన్నారు సొసైటీలో, క్రీస్తు పూర్వం నుంచి ఉన్నారు. ఇలాంటి దరిద్రపు సొసైటీలో అలాంటి మేధావులని పెద్ద పెద్ద పేటలు వేసుకుని మాట్లాడిన వాళ్ళందరికీ చెప్పు దెబ్బ లాంటి స్టేట్మెంట్లు ఎవరైనా వచ్చారంటే సొలొమోను నుంచి. అందుకే ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే 9వ వచనంలో, యవ్వనుడా నీ యవ్వనాన్ని ఎలా సంతోషంగా ఉంచాలనుకుంటున్నా అలా ఉంచు. నీ ఫ్రీడమ్కి ఎవరు అడ్డు కాదు. నీ పేరెంట్స్ కూడా నువ్వు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు. నీ యవ్వన కాలమందు నీ హృదయం ఏవేవి సంతుష్టికరమైన కార్యాలు ఎదుగుతుందో వాటన్నిటికీ అనుకూలంగా ఉంచే. చూడాలనిపిస్తుందా చూడు, చెయ్యాలనిపిస్తుందా చెయ్యి, తినాలనిపిస్తుందా తిను, తాగాలనిపిస్తుందా తాగు, ఎక్కడెక్కడ పరిగెట్టాలనిపిస్తుందో అక్కడెక్కడికి పరిగెట్టు. నీ కోరికలు ఏ ఏ దృష్టికోణాన్ని కోరుకుంటున్నాయో వాటన్నిటిని చెప్పున నీ యాటిట్యూడ్ పూర్తిగా మార్చుకో. ఎవరో ఏదో అంటారని, ఏదో చూస్తారని ఈ చట్టాలు సంస్కృతి అన్నిటినీ పక్కన పట్టే నీకు ఎలా అనిపిస్తే అలా చేయి. నీ సంతోషంగా ఉండు, నీ హృదయానికి కావాల్సిన ప్రతి దాన్ని అందించు. బట్ కండిషన్స్ అప్లై అవుతాయని ఒక డిస్క్లైమర్ వేసాడు చివరిలో. నీకేం చేయాలనిపిస్తే చెయ్యి. చూడాలనుకుంటున్నావా చూడు, తినాలనుకుంటున్నావా తిను, తిరగాలనుకుంటున్నావా తిరుగు, దొల్లాలనుకుంటున్నావా దొల్లు. నీకు ఏది చేయాలనిపిస్తే చేయి. ఎందుకంటే నీకు ఎవ్వరు అడ్డు ఆకాశం నుంచి చెయ్యొచ్చి కుమారుడా కుమార్తె ఏంటి అలా వెళ్తున్నారు అండవు, ఏంటి ఈ సొందులో కూర్చున్నారని అడగడం, ఏంట్రా ఇలాంటివి తింటున్నావు ఏమండవు. నీ ఫ్రీడమ్కి నిన్ను పుట్టించిన దేవుడు కూడా అడ్డు చెప్పడు. నీకేం చేయాలనిపిస్తుందో చేసే. తిరగాలనుకున్నాడు తిరుగు, తాగాలనుకున్నాడు తాగు, ఎగరాలనుకున్నాడు ఎగురు, దొర్లాలనుకున్నాడు దొర్లు. నువ్వెన్ని చేయాలనుకుంటా అన్ని చేయి. కానీ ఇప్పుడు ఏమడగడు. వన్ డే జడ్జిమెంట్ ఉంది, ప్రతీది వెలుగులోనికి వస్తుంది. ఆ రోజు రహస్యమైనవి బహిర్గతమైనవి ఏదైనా చూసావా చూసేవాటికి జడ్జిమెంట్, విన్నావా వినేవాటికి జడ్జిమెంట్, చేసావా చేసేవాటికి జడ్జిమెంట్. ఒక్కటేంటి, నువ్వు చేసిన ప్రతి దానికి ఆ రోజు లెక్కలు బయటకు తీస్తారు. ఆ రోజు జడ్జిమెంట్ ఏ ఉంటుంది. ఇది జ్ఞాపకంలో పెట్టుకుని చూడాలనుకుంటే చూడు, చెయ్యాలనుకుంటే చెయ్యి. అంటే జడ్జిమెంట్ ఒకటి ఉన్నదన్నది నీ కాన్షియస్ నుంచి తీకు, తీర్పు ఒకటి ఉన్నదన్న సంగతి తీకు. ఈరోజు ఈ సొసైటీలో లేదా నీ ఊర్లో బయటపడితే నువ్వు చేసిన తప్పు ఇక్కడే నీకు గిల్ట్ స్టార్ట్ అవుద్దేమో. నీ ఊర్లో గట్టిగా తిప్పి కొడితే 5,000 ఓటు ఉంటుంది, లేదా గట్టిగా తిప్పి కొడితే 6,000 7,000 అంత ఉండాలంటే గ్రామాలు గట్టిగా ఉంటే 5,000 లోపు ఉంటుంది ఓటింగ్. నీ ఊర్లోనే నీకు ఏదన్నా జరిగితే నీకేదో పెద్ద నీ జాగీర్ అమ్మేసినట్టు ఫీల్ అయిపోతున్నావుగా. అలాంటిది జడ్జిమెంట్ డేలో ఆ రోజు ఎంతమంది ఉంటారో తెలుసా? కోటాను కోట్ల దేవదూతలు ఉంటాయి, కోటాను కోట్ల మనుషులు ఉంటారు. ఇన్ని కళ్ళు చూస్తుండగా ఆ రోజు నేను పిలుస్తాను. ఏం రవి ఉన్నాడు ఇక్కడ ఎవరైనా? ఏం సుష్మా పిలుస్తారు ఆ రోజు పిలిచి ఏం చేసావు, నీ పనులేంటి, నీ వ్యవహారాలేంటి, ఆ రోజు పూర్తిగా జడ్జిమెంట్లోకి తీసుకొస్తాడు. ఆయన తీసుకొచ్చి జడ్జిమెంట్ ఉందని చెప్తున్నాడు చూడండి. అయితే వీటన్నిటినీ దేవుడు నేను తీర్పులోనికి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకో. ఇది జ్ఞాపకాల్లో పెట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చూడు, ఏం చూస్తావు. చూడాలనిపిస్తుందా? నేను అడుగుతున్నాను, ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, ఎందుకంటే టీనేజ్కి తెలియాల్సిన విషయాలు ఇవి. కొన్ని చట్టాలు ఉన్నాయి, దేశ పోక్సో కొన్ని చట్టాలు ఉన్నాయి. కనీసం వాటి మీద అవగాహన ఉన్నవాడు ఈ ట్రాక్లోకి వెళ్ళండి. ఏ ట్రాక్? అదో ట్రాక్ ఉందిలేండి. కనీసం అవగాహన ఉన్నవాడు దిశ ఇంకా కొన్ని ఉన్నాయి. ప్రత్యేకించి ఉమెన్స్ కోసమే కొన్ని చట్టాలు చేశారు. ఆ స్పెషల్ ఉమెన్స్ కోర్ట్స్ ఉన్నాయి. ఈ మన మెయిన్ అయిన అర్బన్ సిటీస్లో వాళ్ళకి కోర్ట్స్ ఉంటాయి ప్రత్యేకంగా. అలాంటి చట్టాలు కొన్ని తెలిస్తే భయం వేస్తుంది. మగపిల్లలు ఎవరు చదువుకున్నా వాటి జోలికి పోరు. తెలియక వాళ్ళు అనుకుంటున్నారు రకరకాల పిచ్చి పనులు చేస్తారు, కానీ వాటి జోలికి వెళ్తే మళ్ళీ చెప్తాను, అవి
నువ్వు చేసావా చేయలేదా అనవసరం. ఒక్కసారి నీ మీద కంప్లీట్ ఫామ్ అయిందో, నువ్వు చేసావా లేదని అడిగి మగవాళ్ళకి చట్టాలు లేవు, మళ్ళీ చెప్తున్నాను, ఆడవాళ్ళకు ఉన్నాయి చట్టాలన్నీ, నేను తీసుకెళ్ళి అక్కడ నిలబెడతాను. ఆ రోజు ఏం చెప్తారు చెప్పనా? ఆ రోజు పెద్ద కారణాలు ఏముండవు. నువ్వు తిరిగి పార్కులోకి తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నువ్వెవరు చూసినా పెద్ద హీరోలో ఫీల్ అవుతుంటా. అక్కడ కూర్చుని ఆవిడ బండి మీద కూర్చోడు, నువ్వు బండి మీద కూర్చోవడం, ఆ కూర్చున్న తర్వాత నువ్వు ఐస్ క్రీములు కిల్లీలు కొనడం, ఇలాంటివన్నీ కొన్న తర్వాత ఆ రోజు నువ్వు మళ్ళీ దరిద్రం ఏంటి చెప్పినా, ఆ సెల్ఫీలు తీసుకుని వండించుకుంటావు, అవన్నీ తీసుకుని వండించుకుంటావు. ఆ రోజుకి ఏం కాదు, ఒకరోజు గొడవ వస్తుంది. ఆ గొడవ వచ్చిన తర్వాత ఏమంటారు చెప్పిన, ఇదిగో ఇక్కడ ఐస్ క్రీమ్ కొన్నాడు నాకు అంట. అది పెద్ద నేరం అయిపోద్ది. ఆ రోజు ఐస్ క్రీమ్ కూడా కొన్నాడండి, ఒకే కప్పు కొన్నాడండి, 2 స్పూన్లు వేసుకున్నామండి. ఐస్ క్రీమ్ ప్రాబ్లం అయిపోద్ది. ఆ రోజు నువ్వు కొన్న కిల్లీ ప్రాబ్లం అయిపోద్ది. ఈ బండి మీద ఎక్కడ, ఈ మారుమూల ప్రాంతంలో ఎక్కడ కూర్చున్నాడు, అయిపోయి అదే అఫెన్స్. ఇవి గుర్తుంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ చట్టాలు, ఈ జడ్జిమెంట్లే మనకి చదువుతుంటే చూస్తుంటే, వీటి కేస్ స్టడీలు చదువుతుంటే భయం వేస్తుంటే లైఫ్ థ్రెట్. మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి అలాంటి జోన్లో పడితే 7 years నుంచి, మళ్ళీ చెప్తున్నాను, 7 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వరకు నేరం, జైలు శిక్ష వేసేస్తారు. గుర్తుపెట్టుకో. నువ్వు చేసావో లేదా ఎవరిని నమ్మడబ్బా, మళ్ళీ చెప్తున్నాను, ఎవ్వరు నమ్మరు. నీ లైవ్ వెళ్తుంది అనుకుంటా, లేదా చాలా విషయాలు చెప్తున్నాను మీకు. వెళ్తుందా లైవ్? అందుకే ఇంక చెప్పలేను. అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందంటే, అది మీరు చేస్తే చెప్తా. ఆ రోజు అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందంటే, తర్వాత చేయండి మీరు. తర్వాత అక్కడ జరిగితే ఏం జరుగుతుందంటే ఏం చేయరు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడుస్తారు. జడ్జి గారు ఇలా కూర్చుంటారు, అక్కడ వాళ్ళు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నామంటే ఇంకేం లేదు, ఏడిపే సమాధానం అన్నింటికి అయిపోయింది. కానీ అక్కడ బౌత్ సైడ్స్ ఉంటారు. అక్కడ దేవుడు 2 వెలుగులోకి తీసుకొస్తాడు. ఆడవారినైనా మగవారినైనా ప్రతి ఒక్కరిని ఆ రోజు కడిగి పడేస్తాడు. మీ ఏజ్లో ఏం చేశారు మీరు? మరో విషయం చెప్తాను చెల్లెళ్ళ కోసం. మగపిల్లలు తప్పులు చేసినా సొసైటీ కొంచెం లేటుగా మాట్లాడుకుంటుందేమో, కానీ చెప్పండి, మీరు కానీ తప్పులు చేశారో, మీకు మనవళ్ళు మనవరాలు పుట్టేసిన ఈవిడ గారి వయసులో ఉన్నప్పుడు అదంట అని చెప్తారు, తెలుసా? నేను సీరియస్గా చెప్తాను. అందుకే అంతరిక్ష పరిశోధనశాలలో కొత్త వింతల్లో అడుగులు వేసి ఈరోజు సునీత విలియమ్స్ 120 రోజులు లేదా 9 నెలలు అక్కడ ఉండి ఇక్కడికి వచ్చిన, ఇంత అంతరిక్ష యుగంలో కూడా గుర్తుపెట్టుకోండి, ఇంత అంతరిక్ష యుగంలో కూడా స్త్రీలు అంతరిక్షంలో ప్రయాణం చేసి ఫేస్ వాక్లు చేసి ఇక్కడికి వచ్చిన, ఇలాంటి నవతరంలో కూడా స్త్రీలకున్న శీలానికి పెద్ద పీట ఉంది. గుర్తుపెట్టుకోండి, శీలం అంటే క్యారెక్టర్. మీరిచ్చిన క్యారెక్టర్కి వాల్యూ ఉంది. డబ్బు కన్నా, వజ్రాల కన్నా, బంగారం కన్నా, అన్నిటికన్నా విలువైనది ఏది ఉందంటే క్యారెక్టర్. ఎంత సైన్స్ డెవలప్ అయిన క్యారెక్టర్. ఒక్కసారి క్యారెక్టర్ లూజ్ అయిందో మరి చెప్తున్నాను, మీరు కోట్లు పెట్టుకున్న వెనక్కి తిరిగి రమ్మన్నా రాదు. ఇలాంటి విషయాలు ప్రసంగి పొంకాలు చెప్పాడు. అందులో మచ్చికి ఒక్క లైన్ చూద్దాం. ఆ 10వ వచనం లేదా అంటున్నాడు చూడండి, లేత వయసును నడిప్రాయమును నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకో. ఏంటంట? లేత వయసును నడిప్రాయమును గతించిపోవును గనక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించుకో. లైఫ్కి ఎన్ని దశలు ఉన్నాయండి చెప్పాలి? లైఫ్లో మానవుని యొక్క జీవితాన్ని విభజిస్తే ఎన్ని దశలు వస్తాయి చెప్పాలి? అమూలు బేబీలా చూడకండి, చెప్పండి ఎన్ని? 4. బాల్యం, యవ్వనము, నడిప్రాయము, వృద్ధాప్యం. లెక్కల్లోకి రాని దశలేంటి? బాల్యము, వృద్ధాప్యం. ఈ 2 లైఫ్లో ఏమి చేయలేం. లెక్కల్లోకి రానివి ఏమైనా ఉన్నాయంటే బాల్యము, వృద్ధాప్యం. లెక్కల్లో లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలో ఉపయోగపడే జీవితం మీద ఉందంటే 2
లేత వయస్సు. రెండవది నడిప్రాయం. లైఫ్లో సాధించాలన్నా అదే వయసు, కాస్త పోగేయాలన్నా అదే వయసు, ఉన్న జీవితం చెప్పండి సర్వనాశనం అయిపోవాలన్నా అదే జీవితం. అంటే నువ్వు చదవాలన్నా అదే వయసు, లేదా నువ్వు సంపాదించాలన్నా అదే వయసు, నువ్వు జీవితాన్ని పాడు చేసుకోవాలన్నా అదే వయసు. అందుకే సొలొమోను మొదటి దశని రెండవ దశని పక్కన పెట్టి ఏ విషయాల్లో వాటిని కేంద్రీకరిస్తున్నాడు 10వ వచనంలో, లేత వయస్సు నడిప్రాయము గతించిపోవును గనక నీ హృదయములో నుండి వ్యాకులము తొలగించము. లేత వయసు అంటే 13, 14, 16, 17, 18, 19, 20 టీ వస్తుంది చూసారా, ఆ టీనే టీనేజ్ అంటారు. 13, 14, 16, 17, 18, 19, 20 ఈ టీనేజ్ ఎలా ఉంటుందంటే అదోలా ఉంటుంది. చెప్తే వినరు. ఎలా ఉంటుందంటే లింగు అని 10th వస్తారు, కానీ 10th ఇంటర్లోకి వస్తారు. ఈ లింగు అని 10th క్లాస్ అయ్యేసరికి వీళ్ళకి అదో రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఏ ఫీలింగ్ అంటే ప్రపంచంలో ఇంకెవరికి ఏమీ తెలియదు, చెప్పండి మాకే తెలుసు. అందుకే అమ్మ నాన్న ఏమైనా చెప్తున్నారు అనుకోండి, ఆ వయసులో ఎలా ఉంటుంది అనుకో, మాకు తెలుసులే అంటారు. నాన్న ఏమైనా చెప్పాడు అనుకో, మాకు తెలుసు డాడీ అంటారు. అమ్మ ఇంకా లోకు కదా, అమ్మ ఏమని చెప్తుంది అనుకో, మాకు తెలుసులే. మీ కాలం వేరు, మా కాలం వేరు. అందుకే వాళ్ళకి ఏది బుర్రకెక్కదు. ఆ టైంలో హీరో మాదిరి ఉంటారు. అందుకే ముఖ్యంగా యవనస్తులు చూడండి, ఆ ఏజ్లో ఉన్న వాళ్ళు బండితోలి విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు చూడండి, తినంగా తోలరు, అలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు, అలా తిప్పుతాడు, ఇలా తిప్పుతాడు. 2 కుక్కలు ఉంటాయి, ఆ కుక్కల మధ్యలోంచి వెళ్ళనెత్తుంటాడు. ఆ ఏజ్లో వాడికి హీరోయిజంలా ఉంటుంది. ఫ్రంట్ వీల్ లేపుతుంటారు, బ్యాక్ వీల్ లేపుతుంటారు, హ్యాండిల్ వదిలేస్తుంటారు. వాడు విచిత్ర విన్యాసాలు చేస్తారు. వాళ్ళ డ్రెస్ కోడ్ కూడా మీరు గమనించండి, ఒక పద్ధతి అయిన బట్టలు వేసుకుని. ఎందుకు? ఇలా నలుగురులు వచ్చినప్పుడు వాళ్ళకి సెపరేట్ ఇమేజ్ ఉండాలని సిరిగిన ప్యాంట్లు వేసుకుంటారు. మీరు చూడండి, చిరిగిన సొక్కాలు వేసుకుంటారు. మీరు చూడండి, ప్యాంట్లు తిరగేసేసుకుంటారు. మీరు చూడండి, ఆ ఏజ్లో ఉన్న ఆడపిల్లలు కూడా సీవ్లెస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు. మీరు చూడండి, ఎందుకంటే ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, వాళ్ళ అంద ప్రదర్శన ఎక్కువ చేస్తారు. అంటే అట్రాక్షన్, అందరూ మనల్ని చూడాలి, అందరూ మనల్ని సెపరేట్గా గమనించాలి. వాళ్ళు ఏదైనా చేస్తారు. ఆ ఏజ్ అలాంటిది, లేత వయసు. అందుకే చదువు ఎక్కదు, ఏమైనా చెప్తుంటే బుర్రకెక్కదు, విలువలలే జాగ్రత్త. ఇప్పుడు చదువుకుంటే రేపు పొద్దున పునాదులు అంటే అప్పుడు వరకు ఉన్నప్పుడు చూద్దాంలే అంటారు. ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు లేత వయసులో. ఎలా స్టార్ట్ అవుతుంది లైఫ్ మనకు తెలుసు. బాల్యం, చక్కగా పుడతాం. చెప్పు పుడతామా? మనకు చెప్పు కంటారా? మనకు రంగు ఏంటో మనకు తెలుసా? మన డిఎన్ఏలు మనకు తెలుసా? ఏమీ తెలియదు. పుట్టించిన ఆయన వల్ల పుట్టాం. ఆ పుట్టిన తర్వాత మనకు తెలుసు, విచిత్రంగా మానవులకు ఒక నేచర్ ఉంటుంది, దేవుడు పెట్టిన గొప్పతనం. ఆ నేచర్ ఏంటంటే బిడ్డ పుట్టిన వెంటనే అమ్మ రొమ్ములు ఎత్తుక్కుంటాడు. ఆ ఎత్తుక్కునే అమ్మ రొమ్ములు ఎత్తుక్కున్న వాడు పాలు తాగుతాడు. ఆ పాలు తాగడం దగ్గర నుంచి వాడు ఎదిగి కాస్త వాడికి బాల్యంలో అలా వయసు పెరగకూడదు. ఎక్కడ లేని అడుగులు నేర్చుకున్న వాడు బుల్బులు మాటలు వస్తాయి. వాడు లైఫ్ చాలా బాగుంటుందండి. బాల్యం ఎంత బాగుంటుందంటే రాజులా బతుకుతాం. స్కూల్కి వెళ్ళక్కరొద్దు, ఉద్యోగానికి వెళ్ళక్కరొద్దు, పొద్దున్నే లేవాల్సిన అవసరం లేదు, మనం ఎవరికి అకౌంటబిలిటీ కాదు, రాజులా ఉంటాం. ఉండమా? నాకు ఒక పాప ఉంది, ఇప్పుడు 2 years అమ్మాయికి. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. తన డైపర్ కూడా తను తీసుకోదు, మనమే తీయాలి. రాజు స్నానం చేయించడని చెప్పదు, మనమే చేయించాలి. అప్పుడు ఏది టైంకి తింటుందో మనం చూసుకోవాలి, వాళ్ళ డైపర్లు మనం మార్చాలి, వాళ్ళు నిద్రపోతారని మనమే గెస్ చేయాలి, వాళ్ళని బుజ్జగించాలి. ఇదంతా ఎవరికి జరుగుతుంది చెప్తున్నా? రాజుకి జరుగుద్ది. రాజు స్నానం చేస్తాడా? చేయిస్తారు. రాజు భోజనం తింటాడా? తినిపిస్తారు. రాజుకి బెత్తేసుకుంటాడా? బెత్తలేస్తారు. దీన్ని రాయల్ లైఫ్ అంటారు. ఇలాంటి రాయల్ లైఫ్ ఎవరికి నడుస్తుంది? బాల్యంలో నడుస్తుంది. ఈ రాజరికపు లైఫ్ అలవాటు అయిన తర్వాత ఒక మంకు పొట్టు వస్తుంది వాళ్ళకి. ఆ మంకు పొట్టు ఏంటంటే కావాల్సిందల్లా అడుగుతారు. డాడీ నాకు అది కావాలంటాడు. ఏట్రా అంటే ఆ లారీ కొను అంటాడు. మన బాబు లారీ కొనగలరా? ఆడికి అనవసరం మా నాన్న సంపాదన ఎంత, మా నాన్న ఈఎంఐలు ఎంత, మా నాన్న ఉద్యోగం ఏంటి, ఆడికి అన్నీ అనవసరం. నువ్వు లారీ కొంటావా కొనకపోతే ఈ రోడ్డు మీద పడి దొలుతాను అంటాడు. మొత్తం మీద కొంటారు. ఏం కొంటారు? లారీ కొండు, ఓ ప్లాస్టిక్ లారీ కొంటాడు. విమానం కొనమనే కందిరీగలు ఉన్నాయి పిల్లలు, తెలుసా? నాకు విమానం కావాలంటాడు. విమానం ఎక్కడి నుంచి కొంటాడు? రిలయన్స్ అమ్మని వాళ్ళ నాన్న విమానం కొనడానికి ప్లాస్టిక్ విమానం కొంటాడు. ఇలా జరుగుద్ది, ఇలా నడుస్తుంది. లైఫ్ అంతా ఆనందంగా వెళ్ళిపోద్ది. ఆ బాల్యంలోంచి సడన్గా ఒక జీవితంలోకి అడిగేస్తాం. దాన్నే
టీనేజ్. అప్పుడు ఎలా ఉంటుంది అంటే టీనేజ్లో కొత్త కొత్త రంగులు కనబడుతుంటాయి, గాల్లో తేలినట్టు ఉంటుంది. కొన్ని పాటలు ఉంటాయి కదండి, స్పూన్లు టన్ను బరువులు అయిపోతుంటాయి. దిక్కుమాల పాటలు మేము చదువుకున్నప్పుడు వచ్చేయాలని రకరకాలుగా అనిపిస్తుంది. అరే నీకు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఎలాగరా, గర్ల్ ఫ్రెండ్ అంటే ఏంటనుకుంటున్నారు, బూస్టరా, ఇలాంటి చెత్త రచనలన్నీ మనకు కనబడుతుంటాయి. తెగ ఫీల్ అయిపోతుంటాయి, ఎక్కడో తెలియని ఏదో ఫీల్. ఆ ఫీల్ వీడికి ఏమనిపిస్తుంది అంటే జెండర్ అట్రాక్షన్ ఉంటుంది కదా, ఆ ఏజ్లో జెండర్ దేవుడు పెట్టాడు, అది మ్యారేజ్ కోసం పెట్టింది. జెండర్ అట్రాక్షన్ ఉంటుంది అంటే మగ పిల్లోడిని చూస్తే ఆడపిల్లకి అట్రాక్షన్ ఉంటుంది, ఆడపిల్లని చూస్తే మగ పిల్లోడికి అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్లో వీళ్ళు ఏం చేస్తారంటే చదువు ఎక్కదు, టాలెంట్ ఉండదు, ఏమీ ఉండదు. మొత్తం వాళ్ళు చదువుకున్న ఆ బేసిక్స్ లెసన్స్ పెట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఒక అబ్బాయినో అమ్మాయినో ప్రేమిస్తారు. ఒకరోజు ఇంటికి వస్తారు, మమ్మీ డాడీ సీరియస్గా నీకు విషయం చెప్పాలి. ఏంట్రా అని అడిగితే మీరు ఏమనుకున్నా అనుకోకపోయినా మీకు విషయం చెప్పాలి, నేను ప్రగాఢముగా ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రగాఢంగా ప్రేమించడం ఏంట్రా అని అడుగుతారు. నేను చాలా హార్ట్ఫుల్గా అమ్మాయిని ప్రేమిస్తున్నాను, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ అమ్మాయినే చెప్పండి పెళ్లి చేసుకోండి. ఎక్కడ్రా, ఆ 3-5లో ఉంది. ఏం చేస్తుందిరా, మా కాలేజే. నువ్వు చదువుకునే టైంలో నీకు పెళ్ళాడురా, నహీ జిందగీ చేస్తారా చేయరా అని అడుగుతా. ఆ పిల్ల కూడా చెప్తుంది, మమ్మీ డాడీ నా మనసు బాగోట్లేదు, నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నా అంట. ప్రేమేంటమ్మా, నువ్వు చదువుకోవాలి, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, నీకోసం మేము ఎన్నో ఆలోచిస్తున్నావంటే నాకు అనవసరం, నేను ఆడిని ప్రేమిస్తున్నాను, నాకు చేస్తా. ఏంటి ఎవడ ఆ గడ్డ మీద వా అని అడుగుతారు. ఆడి వాటం, ఆడి చిరిగిపోయిన బట్టలు, ఆడి నడుతున్నాడు, ఆయన నరం పీగలో ఉన్నాడు. ఆడి నీకేమి నచ్చాడంటే అలా అనకండి, మీ కొలతో కాదు నా కొలతో చూడండి. ఇలా డైలాగులన్నీ ఉంటాయి ఆ 17 ఏళ్ళ వయసులో. ఇలాంటివన్నీ నడుస్తుంది టీనేజ్లో. అంటే చెప్తాను, మొత్తం మీద చెప్పకుండా చేయకుండా కాలేజ్ గురువులు మోసం చేసి, పేరెంట్స్ని మోసం చేసి, వీళ్ళందరినీ మోసం చేసి వన్ డే మ్యారేజ్ చేసుకుంటారు. ఆ మ్యారేజ్ అయిపోలేదు, మ్యారేజ్ చేసుకోలేదు, ఇంట్లోంచి వెళ్ళిపోతారు. ఆ ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా ఒక 1 వీక్ 2 వీక్స్ గట్టిగా తిరుగుతారు. ఆ తిరిగిన తర్వాత ఇంకా ఆ శారీరకమైన వేడి అంత వ్యవహారం అంత అర్థమైన తర్వాత అప్పుడు బాగా వినండి, ఇంకా తిరుగు రాలేరు, వస్తే తోలుదేస్తారు, ఏమీ చేయలేరు. అప్పుడు ఏం చేస్తారు, లైఫ్ను కంటిన్యూ చేస్తారు. ఆ లైఫ్లో ఏం చేస్తారు, లింగుమని ఇంటర్మీడియట్కి 10థ్కే వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వీళ్ళ చదువులు లేనప్పుడు సొసైటీలో వీళ్ళకి ఉద్యోగాలు దొరుకుతాయా? అయినా ఈ రోజుల్లో ఉద్యోగం కొట్టడం అంటే చిన్న పనా? నేను అడుగుతున్నాను, ప్రైవేట్ ఉద్యోగానికే 1,00,000 మంది కాంపిటీషన్ ఉన్నారు, అలాంటి గవర్నమెంట్ ఉద్యోగం అసాధ్యం. ఇప్పుడు వీళ్ళకి చదువు లేదు, వీళ్ళకి టాలెంట్ లేదు, పనిలో ఏమైనా నిపుణత ఉందో ఏమీ లేదు. ఇప్పుడు ఏం చేస్తారు, ఈ ఆడపిల్ల ఈ మగపిల్లడు కలిసి ఏం చేస్తారు, ఏదో చిన్న ఇల్లు ఏ గుడుసు అద్దెకు తీసుకుంటారు. ఏం చేస్తారు, తినడానికి మరి డబ్బులు కావాలిగా. అప్పుడు ఏం చేస్తారు, ఓ పానీపూరి కొట్టో పాసిపోని పూరీలో సెంటర్లో అమ్ముకుంటారు. అదేగా చేసేది. రేపు పొద్దున్న వీళ్ళకి 5 years గడిచిన తర్వాత అప్పుడు అంటారు, లైఫ్లో తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల ఈరోజు పూరీలు అమ్ముకుంటున్నామని అర్థం. నిజంగానే అర్థమవుద్ది. అప్పుడు నాన్న గుర్తొస్తాడు, అమ్మ గుర్తొస్తారు. అప్పటికే ఈ వేడి మీదకి కంగ్రాచులేషన్స్ చెప్పేస్తారు. అప్పటికే కంగ్రాచులేషన్స్, మీరు తల్లి కాబోతున్నారు, తండ్రి కాబోతున్నారు. ఇప్పుడు బిడ్డ పుట్టేస్తారు. ఈ బిడ్డ పుట్టేసిన తర్వాత వినండి ఎలా ఉంటుందో. ఈ బిడ్డ పుట్టేసిన తర్వాత ఆ బిడ్డ ఎదుగుతాడు. బిడ్డ కూడా ఎలాంటి పుడతాడు చెప్పనా, నువ్వెలా మాట లేదో అలాంటి కందిరిగా పుడతాడు. మళ్ళీ ఆడి బుట్టాక ఆడి మాట అంటే రే కూర్చో ఇలా ఉంటారు. ఆడెండో ఎందులో ఏలెట్టొద్దంటే అందులో ఎడతాడు, ఆ పెక్కలో ఎడతాడు, వెళ్ళి వెళ్ళాడు అందులో పెడతాడు, ఇలా చేస్తాడు అలా చేస్తాడు, కూర్చోరా అలాగరా ఇలాగరా అని చెప్తే ఆడెండో. నువ్వు ఎలాగైతే వయసు ఉన్నప్పుడు మాట వినలేదో, చిన్నప్పటి నుంచి మాట వినలేదో, వాడు మాట విండు. వాడు ఎదుగుతాడు, అలా తిరుగుతారు ఇలా తిరుగుతాడు. వాడు తిరుగుతుండా నువ్వు వినాలరా నా మాట వినాలరా అంటే తిరిగేసి ప్రశ్న అడుగుతాడు. ఆ బొడ్డోడు ఏమంటాడు చెప్పనా, ఎందుకు వినాలి అంటాడు. ఎందుకు వినాలేట్రా, నువ్వు వినాలి నేను చెప్పిందంటే. అదే నువ్వు చెప్పింది ఎందుకు వినాలి అంటాడు. నేను చెప్పింది నువ్వు ఎందుకు వినాలంటే నేను నీ ఫాదర్ని అంటాడు. ఏంటి, నేను మీ అయ్యను వినో నేను చెప్పింది అనగానే అప్పుడు తిరగేసాడు అడుగుతాడు, అయితే అంటాడు. లేదా ఆన్సర్ ఇంకా నువ్వు ఎలా అంటాడు అలా అంటాడే. ఆడ ఎదిగిన తర్వాత అంటాడు అయితే అంటరా నేను చెప్పినప్పుడు నేను మీ నాన్నని ఇంతకు మించిన ఆన్సర్ వాడికి చెప్పగలవా? చెప్పలేవు. ఎందుకు చెప్పనా, నువ్వు కొడుగ్గా ఎలా ఉండాలో నీ ఎంటీ మైండ్కి నీకు అర్థం కాలేదు కనుక, నువ్వు కూతురిగా ఎలా ఉండాలో నీ ఎంటీ మైండ్కి నీకు అర్థం కాలేదు కనుక, నువ్వు కొడుగ్గా ఎలా లోబడాలో నీకు తెలియలేదు కనుక, ఇప్పుడు నీ కొడుకు పుడితే నీ ఎంటీ మైండ్తో నీ కొడుకు నువ్వు ఏం చెప్పగలవు?
నువ్వు కూతురిగా ఎలా ఉండాలో నీకు తెలియలేనప్పుడు ఇప్పుడు నీ కూతురో కొడుకో పుడితే వాళ్ళకి నువ్వేం చెబుతావు? నీ తలకాయ నువ్వేమీ చెప్పలేవు. ఏం చెప్తావు? కొడుకుగా ఎలా ఉండాలో ఉండాల్సిన టైంలో నువ్వు ఉండలేదు, కూతురిగా ఎలా ఉండాలో నువ్వు ఉండాల్సిన టైంలో ఉండలేదు. ఇప్పుడు బిడ్డలు పుడితే వాళ్ళకి ఏ నైతికత చెబుతావు? వయసు దాడుతుంది, ఇప్పుడు పిల్లోడు భార్య, ఇప్పుడు సంసారం మీద పడుతుంది. మగపిల్లోడికి చెప్పకుండానే లైఫ్ ఒక పాఠం నేర్పిస్తుంది. ఆ పాఠం ఏంటి చెప్పిన? ₹4 సంపాదించాలి. ఎందుకు? ఇప్పటివరకు నువ్వు అక్కడవే కాదు, ఇప్పుడు నేను నమ్ముకుని తెలుసో తెలియక వచ్చేసిన ఆ పిల్ల ఉంది. ఇప్పటి వరకు నీకు తెలుసో తెలియక ఒక బిడ్డ వచ్చాడు. ఇప్పుడు 2 జీవితాలు నీ మీద ఆధారపడ్డాయి, లేదా 2 పిల్లలు అయితే 3 జీవితాలు నీ మీద ఆధారపడ్డాయి. ఇప్పుడు నువ్వేం చేయాలి? ₹1 సంపాదించాలి. ఈ సంపాదించాలని అవగాహన వచ్చేసరికి టీనేజ్ దాటేస్తాం, నడి వయసులో అడుగు పెడతాం. అదే సొలొమోను చెప్తున్నాడు. ఏంటది? నడిప్రాయం. టీనేజ్ దాడుతాం, నడిప్రాయంలో అడుగు పెడతాం. ఆ నడిప్రాయంలో అడుగు పెట్టాక ఏం చేస్తాం? సంపాదిస్తాం. ఆ పని చేసి ఈ పని చేసి కూలి పని అయినా చేసి రూపాయి దాసి సామెతలు వింటుంటాం. కాస్త వెలుగుండగానే 4 రాళ్ళు. చెప్పండి, ఇవి నడి వయసులో మనకు బాగా ఎక్కుతాయి. అప్పుడు ఎక్కదు. కాస్త ఓపుకుండగానే 4 రాళ్ళు వెనకేయాలి, అలా దాయాలి, ఎలా దాయాలి, డబ్బులు ఉండాలి, సొసైటీలో బ్రతకాలంటే ఇల్లు ఉండాలి, ఇలాంటివన్నీ ఎక్కితే దానికోసం కష్టపడతాడు. భార్యకి పిల్లలకి గుప్పుడు మెతుకులు పెట్టడానికి ఎంత కష్టపడా అంత కష్టపడతాడు. అప్పుడు అర్థమవుతుంది సగం జీవితం దాటాక ఓవర్ నైట్ డ్యూటీలు చేసి ప్రయాణాలు చేసి ఎలా పరిగెట్టి రాత్రి పగలు రకరకాల పరుగులు తీస్తే రెస్ట్ లేకుండా కష్టపడిన ఈ బాడీకి బంపర్ ఆఫర్లు వస్తాయి. చెప్పండి ఏంటి? బీపీలు, షుగర్లు, అల్సర్లు, తినదరకపోవడం, కళ్ళు కనబడిపోవడం, మోకాలు సరుపులు, పిప్పలు బాధ, సైబల్ డబ్బా, ఇవన్నీ వస్తే ఈ ఆఫర్లు అంటే ఇవి చిన్న వయసులోనే వచ్చేస్తాయి. అందుకే చూడండి, 40 ఏళ్ళు దాటకుండా మగపిల్లగాళ్ళకి షుగర్ లేటండి. 40 ఏళ్ళు దాటకుండా మగపిల్లగాళ్ళకి మీరు గమనిస్తున్నారా? వాళ్ళకి బీపీలు ఏంటండి? ఎప్పుడు రావాలి ఇవి? 50 దాటాక రావాలి. ఇప్పుడు షుగర్ రావడం ఏంటండి? ఇప్పుడు బీపీలు రావడం ఏంటి? ఏమైంది? చదవాల్సిన టైంలో చదవం, సంపాదించాల్సిన టైంలో ఉద్యోగం కట్టం. ఇప్పుడు అటు ఇటు కాకుండా లైఫ్ నెత్తి మీదకి వచ్చి కూర్చుంటుంది కనుక ఓవర్గా కష్టపడేసరికి మన బాడీ ఐరన్ బాడీ కాదు కనుక ఖచ్చితంగా ఆఫర్లు వస్తాయి. సంపాదించాం, అమ్మయ్య బాగుంది, సంపాదించాను అనుకునే సమయానికి నడు వయసు కూడా దాటి ఫైనల్ ఏజ్లోకి వస్తాం. దాని పేరు చెప్పండి, వృద్ధాప్యం. ఆ వృద్ధాప్యానికి వచ్చి కూర్చున్నప్పుడు సంపాదించిందంతా పట్టుకెళ్ళి పెట్టుబడులు హాస్పిటల్కి పెడతాం. ఏమి సాధించావు మానవ జీవితంలో చెప్పండి? లేత వయసు చూస్తుండగా అయిపోద్ది, నడిప్రాయం చూస్తుండగా ₹1 సంపాదించే లోపు అయిపోద్ది. వద్దన్న నచ్చని జీవితానికి వచ్చి కూర్చుంటావు, దాని పేరు వృద్ధాప్యం. అప్పటి వరకు బాగా వినండి, ఈ లైఫ్ ఇలా చూస్తుండగా మారిపోతుంది, లేత వయసు చూస్తుండగా అయిపోతుంది, నడిప్రాయం చూస్తుండగా అయిపోతుంది, వృద్ధాప్యం కూడా చూస్తుండగా వచ్చి అక్కడ కూర్చుంటామన్నది మర్చిపోతాం. మర్చిపోయి ఏం చేస్తాం తెలుసా? అక్కడ రాశాడు, మనోవేకలానికి గురవుతాం. ఏం మనోవేకలం? టీనేజ్లో ఏం మనోవేకలాలు ఉంటాయి చెప్పండి? మనోవేకలం అంటే ఏంటి? 1989 తర్వాతట తెలుగు ఇంగ్లీష్ రానోళ్ళు పుట్టారట, మనమే. చెప్పండి, మనోవేకలం అంటే ఏంటి చెప్పండి? మనోవేగలం అంటే అదో రకమైన డిప్రెషన్లో ఉంటారట. టీనేజ్లో మనోవేకలాలు ఏముంటాయి చెప్పండి? ఆడికి ఫోన్ కొనకపోతే అదో వేకలు. మామూలు ఫోన్ కొంటే నచ్చుతుంది ఆడికి. చెప్పండి, సగం యాపిల్ కొరికేసిన ఫోన్ ఉంటుంది. చెప్పండి, ఆ యాపిల్ ఉండాలి. తినడానికి వెనకాల తిండి లేకపోయినా, కట్టుకోవడానికి సరైన బట్ట లేకపోయినా వీడు మాత్రం బయట బ్రాండ్లు చూపించాలనుకుంటాడు, బ్రాండ్లో. అందుకే ఆ ఫోన్ కొనకపోతే దానికి బెంగెట్టుకుంటాడు, బైక్ కొనకపోతే బైక్కి బెంగెట్టుకుంటాడు. ఆ టీనేజ్లో వచ్చేది ఏంటి చెప్పండి? చివరికి వాడికి అడిగిన పాకెట్ మనీ ఇవ్వకపోతే దానికి డిప్రెషన్లోకి పోతాడు. మనోవేకలాలు అంటే అవే. ఫోన్ కొనకపోతే సూసైడ్లు చేసుకునే చిన్నపిల్లలు, యవనస్తులు ఉన్నారంటే నమ్మగలరా? అడిగిన డబ్బులు ఇవ్వలేదని అమ్మను కొట్టిన వాళ్ళు ఉన్నారంటే నమ్మగలరా? అడిగింది చేయట్లేదని ఇంట్లో నుంచి పరారైపోయిన పిల్లలు ఉన్నారంటే నమ్మగలరా? ఇవి మనోవేకలాలు ఆ వయసులో వాళ్ళకి. చివరికి ఆ వయసులో ప్రేమించిన అమ్మాయి దక్కలేదని, ఆ పెళ్ళికి ఒప్పుకోలేదని డిప్రెషన్లోకి పోయి ఈ మధ్య దరిద్రం ఎక్కలేని అలవాటు వచ్చింది. చచ్చిపోయేవాడు తినంగా చచ్చిపోక మళ్ళీ దానికి ఒక సెల్ఫీ వీడియో. వెళ్తున్నాను, అమ్మ నాన్న వెళ్తున్నాను, జాగ్రత్త తమ్ముడు జాగ్రత్త అన్నారంట. మళ్ళీ వీడియోలో మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఒకటి.
రైల్వే ట్రాక్ల మీద పడుకుంటున్నారు, పురుగుల మందులు పట్టుకుని పడుకుంటున్నారు, ఉరుతాళ్ళు ముందు సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నారు. ఎందుకు? ఏమైందిరా అంటే చిన్న ప్రేమ కోసం చచ్చిపోతున్నామంటే అది ఆ ప్రేమ కోసం, అది లైఫ్ రా అంటే ఆ టైం కాడికి అది లైఫ్ అనిపిస్తుంది వాడికి. అది వ్యాకులం, వాడికి డిప్రెషను. మరి డబ్బుల కోసం, డబ్బులు ఇవ్వకపోతే చచ్చిపోతారంటే అదో పెద్ద నామోసి వాడికి. ఆ ఏజ్కి అలా అనిపిస్తుంది. నేను రఫ్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఏమనుకోకండి. ఎలా ఉంటాయి చెప్పిన ఆ వయసులో కొన్ని సరదాలు జరగకపోయేసరికి లైఫ్ లేదనిపిస్తుంది. నేను చాలా ఉదాహరణలు చాలా దిక్కుని చెప్పేది మీకు చెప్తున్నాను. ఎప్పుడు విమానం ఎక్కలేదనుకోండి, విమానం ఎక్కేంత వరకు సరదా. ఎప్పుడు హైటెక్ బస్సు ఎక్కలేదనుకోండి, బస్సు ఎక్కే వరకు సరదా. విమానం ఎక్కామనుకోండి తలపోటు, బస్సు ఎక్కామనుకోండి అదో రకమైన వల్లినొప్పులు. టీనేజ్లో కూడా అలాగే అనిపిస్తుంది. విమానం ఎక్కనోడికి విమానం ఎక్కే వరకే సరదా, బస్సు ఎక్కనోడికి బస్సు ఎక్కే వరకే సరదా. నువ్వు అనుకున్నది వచ్చిన తర్వాత తలపోటు. మళ్ళీ చెప్తున్నాను, ఏంటని నన్ను డీటెయిల్గా అడగకండి, ఎందుకంటే డీటెయిల్గా నేను చెప్పకూడదు. ఇది పరిశుద్ధ వేదిక. అంటే నీకు దూరం ఉండని చెప్పే ఏదో ఉందనిపిస్తుంది, దగ్గరకు వచ్చాక. ఇంకా మాస్ ఎగ్జాంపుల్ చెప్పిన, పార్కులో కూర్చొని మాట్లాడుకుంటారు కదా సీరియస్గా, జంటలో కూర్చుని ఎలాంటి మాటలు అసలు యాదాంతంలో దొరకని మాటలు మాట్లాడుకుంటారు. మళ్ళీ అదొక వర్ణ కవి, ఎక్కలేని కవి వచ్చేస్తాడు ఆ రోజు లోపల నుంచి. ఇంత ఎండ కాస్తున్నా నాకు ఎండ అనిపించట్లేదు అంటాడు. అవునా నిజమా అంటది. మరి నాకు ఉక్కుపోస్తుందిగా అంటే నాకు అనిపించదు అంటాడు. ఏ అంటే వెన్నెల పక్కన ఉందిగా అంటాడు. అదో డైలాగ్. ఆవిడ కూడా చెప్తుంది, ఆవిడ రకరకాల డైలాగ్ చెప్తుంది. ఎందుకంటే ఆడపిల్ల కూడా రకరకాలు చెప్తుంది. ఇలా డైలాగులు అన్నీ చెప్తారు. ఆడు నక్షత్రాలు అంటాడు, చంద్రుడు అంటాడు, స్పేస్ విషయాలు ఎన్ని మాట్లాడతాడో, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడతారు, రకరకాల డైలాగ్ చెప్తారు. ఇలా నడిచిపోతుంది, ఇలాంటి వ్యాఖ్యానం చేస్తారు. కానీ గుర్తుపెట్టుకుని పార్కులో కూర్చునేంత సీరియస్గా మాట్లాడుకుంటారా? జాగ్రత్తగా వినండి. ఈ పార్కులో కూర్చునేంత సీరియస్గా మాట్లాడతారా? ఇది ఎప్పుడు వరకు ఉంటుంది చెప్పినా, వాళ్ళకి ఒకరికి ఒకరు శారీరకంగా కనెక్ట్ అయ్యే వరకు ఉంటుందండి. వాళ్ళకి కనెక్ట్ అయిన తర్వాత పెళ్ళి అయిపోతుందిగా. ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను. నాకు అనిపించింది నేను ఎందుకు పుట్టాను ఈ వీధిలో, నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు ఆ వీధిలో వెళ్తావని. దేవుడు కూడా నిర్ణయించాడు అమ్మాయి ముందుగానే. అందుకే మనం ఇక్కడ పుట్టాం, అందుకే ఇది జరిగింది. ఇన్ని డైలాగులు చెప్తారు. ఇన్ని అయిన తర్వాత ఒక రోజు అంటాడు వాడు, 6 months లేదు 7 months లేదు 1 year తర్వాత అంటాడు, ఏ ఇంట్లో ఉంటే నువ్వైనా ఉండేవాడు తెలుసుకో అంటాడు. అంటే అంతకుముందు నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేను అన్నవాడు ఇదేమంటాడు చెప్పిన, ఉంటే ఇంట్లో నువ్వైనా ఉండాలి అది అంటది. నీకోసం వాడు ఉంటాడు రా పోతానంట. నీకు అర్థమవుతుందా? మరి ఏదంటే అది మనోవ్యాకులం. గుర్తుపెట్టుకోండి. దీని ప్రసంగి చాలా బాగా వర్ణించాడు. ఎంత బాగా వర్ణించాడో ఒక్కసారి 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయానికి ప్రసంగి గారు ఎన్ని విషయాలు చూశాడు చూడండి మానవ జీవితాల్లో. 3వ అధ్యాయం మొదటి వచనం చూడండి. 3వ అధ్యాయం మొదటి వచనం, ప్రతి దానికి సమయం కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నానికి సమయం కలదు, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుట మానుటకు, వెతుకుటకు, పోగొట్టుకోవుటకు, దాచుకోవుటకు, పారవేయుటకు, చింపుటకు, కుట్టుటకు, మౌనంగా ఉండడానికి, మాట్లాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధం చేయుటకు, సమాధాన పడుటకు. మొదటి వచనం, ప్రతి దానికి సమయం కలదు. ఇప్పుడు చెప్పండి, ప్రతి దానికి సమయం అంటే మీరు గమనించండి ఆ వచనం జాగ్రత్తగా. ప్రేమించే టైంలో ద్వేషించడం ఉండదు, ద్వేషించే టైంలో ప్రేమించడం ఉండదు, దాసే టైంలో ఖర్చు ఉండదు, ఖర్చు ఉండే టైంలో దాపడం. అంటే ఒకటి ఉంటే ఒకటి ఉండదు. సొలొమోన్ గారు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక టైం దాటిన తర్వాత మరొక టైం ఉండదు. ఆ టైం వేరు, ఈ టైం వేరు. ఆ టైం ట్రావెల్ వేరు, ఈ టైం ట్రావెల్ వేరు. ఈ టైంలో ఉండగా ఇదే టైం అనుకోకు, మరో టైం వస్తుంది. ఆ టైంలో ఉండగా ఈ టైం నీకు నచ్చదు, ఈ టైంలో ఉండగా మరొక టైం నీకు అర్థం కాదు అన్నాడు. అర్థం లేదని నాకు అర్థమైంది, వివరిస్తాను వినండి. ఎలాగంటే చాలా దిక్కుని చెప్పింది మీకు చెప్తున్నాను. చిన్నప్పుడు మన 90s బ్యాచ్, చిన్నప్పుడు గోళీలు అట్లా ఆడేవాళ్ళం. ఎక్కువ గుర్తుందా? గోళీలు పెద్ద ప్రాపర్టీ మనకు ఆ రోజుల్లో.
గోళీలు అంటారుగా మీ సైడ్. ఈ గోళీలు ఆట ఆడుతున్నప్పుడు అవి పెద్ద ప్రాపర్టీ. ₹1 ₹1/2 ఇస్తే లేదా ఒక పావలా ఇస్తే కొట్టు దగ్గరికి పోయి తినడానికి కొనుక్కునే కాదు, ఏం కొనుక్కునే చెప్పండి, గోళీలు. ఇన్ని గోళీలు జేబులు వేసుకుని అవి ఎలా ఊపుకుంటూ తిరిగితే ఏదో పెద్ద నేను ఆస్తిపరుల ఫీలింగ్ ఆ రోజుల్లో. మనకి పేక ముక్కలు దాచుకునే వాళ్ళం, డ్రింక్ మూతలు దాచుకునే వాళ్ళం, అవే కదా ఆటలు. ఇవన్నీ దాచుకుని నైట్ నిద్రపోయేటప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు అండి, వాడు గోళీలు బాగా సంపాదించేవాడు కొట్టి ఆ గోళీలు ఆటలో. మా కొట్టను వచ్చి వాడు ఎక్స్పెక్ట్ అయిపోయాడు అందులో. ఆడు గోళీలు బాగా ఆడి దగ్గర అన్ని సైజులు గోళీలు ఉండేవి అన్నమాట. ఆడు గోళీలకి ఎంత పిచ్చి అంటే వాడికి, ఆడు ఎప్పుడు 24 hours జేబులు వేసి తిరిగేవాడు. నైట్ టైం ఆడు నిద్రపోయినప్పుడు గోళీలు పడిపోతాయేమని ఆ జేబుకి వాళ్ళు అబ్బరెట్టేవాడు. మేధావి. ఇప్పుడు ఆడు గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇప్పుడు సిఐ. వాడు గవర్నమెంట్ ఎంప్లాయ్, ఇప్పుడు నేను గవర్నమెంట్ ఎంప్లాయ్. అందరం గవర్నమెంట్ ఎంప్లాయ్ అయిపోయాం. బ్యాంకులో ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, రకరకాల పంచాయతీలు ఉన్నారు, అన్ని శాఖలకు వెళ్ళిపోయాం. మా బ్యాచ్ అంతా మొత్తమే దేవుని దయ వల్ల అందరం ఒకసారి బాప్టిజం తీసుకున్నాం, అందరం ఎంప్లాయీస్ అయిపోయాం. ఇప్పుడు ఆడికి అంత గోళీలు పిచ్చి కదా. రేపు పొద్దున ఆడు కొడుక్కో ఎవరికో ఏదో కార్యక్రమం జరుగుద్ది, లేదా ఆడికే కార్యక్రమం జరుగుద్ది, మేము అందరం వెళ్తాం, ఆహ్వానిస్తాడు బంధు ప్రీతితో లేదా ఆత్మీయ బంధుతో పిలుస్తాడు. వెళ్ళిన తర్వాత గిఫ్ట్గా నేను ఇన్ని గోలిక్కాయలు పట్టుకుని ఆడికి ఇచ్చాను అనుకోండి, ఏమంటాడు చెప్పండి? ఏంట్రా జేమ్స్ అంటాడు. గోళీలు రా, చిన్నప్పుడు అవే లబ్బరెట్టుకు పడుకునేవాడివి, తీసుకో అంటే ఏమంటాడు చెప్పండి? నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు? ఆ వయసుకి అదే జీవితం వాడికి, అప్పటికి అదే ఆస్తి వాడికి. ఆ వయసులో ఉన్న ఇష్టం బాగా వినండి, ఆ ఇష్టం కోసం వాడు ఏం చేసేవాడు? ప్రతిసారి కష్టపడేవాడు, దాచుకునేవాడు. అవి లేకపోతే వాడికి జీవితం లేదనిపించేది. అప్పుడు ఆ వయసు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ సీఏ రేంజ్కి వచ్చేసాడు, సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు ఇంత రేంజ్లో ఉన్నవాడికి ఇప్పుడు గోళీలు ఇస్తే ఏమంటాడు చెప్పండి? నవ్వుతాడు. మరి అప్పుడే నువ్వు ఇష్టపడ్డాడు, ఇప్పుడు ఎందుకు ఇష్టపడలేదురా? అది అప్పుడు రా చెప్పండి, ఇది ఇప్పుడు రా. అది అప్పుడంటే మరి వాడే వీడే వాడు, వాడిష్టాలు ఈ ఇష్టాలు. మరి అప్పుడు ఇప్పుడు ఒకడేగా. అప్పుడున్న ఇష్టం ఇప్పుడేమైంది? అప్పుడున్న సమయం వేరు చెప్పండి. ఇది చెప్తున్నాడు సొలొమోను, గుర్తుపెట్టుకోండి. మనం అనుకుంటాం టీనేజ్లో కొన్ని ఇష్టాలు ఉంటాయిగా, అవి జరగకపోతే ఇంక ఈ సమయంలో ఈ ఛాన్స్ లైఫ్ లేదనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఒక 5 years దాటేసి అనుకోండి, మిమ్మల్ని చూసుకుని నవ్వు వస్తుంది. ఏంటి దీనికోసం ఏడిసానా అని, ఏంటి వీటి కోసం ఏడ్చానా అని అప్పుడు నవ్వు వస్తుంది. అరే ప్రతి దానికి. అందుకే చూడండి, ఆడపిల్లలు చిన్నప్పుడు ఈ చిన్న చిన్న గిన్నెలతో ఆడుతుంటారు. ఏమంటారు మీ సైడు? బొరుగులా? మా సైడ్ అది అంటారులే. ఈ బొరుగులాట్లు ఆడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఎన్ని ఐటమ్స్ ఉంటాయండి. చిన్న బౌల్స్ ఉంటాయి, రైస్ బౌల్ ఉంటుంది, కర్రీ బౌల్ ఉంటుంది, గరిట్లు, గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండరు, అన్నీ చిన్న చిన్నవి ఉంటాయని అడుగుతున్నాను. ఆ పిల్లకి ఎంత పిచ్చిగా, చిన్నప్పుడు ఆడేవారు ఎంత పిచ్చిగానో వాటికి కవర్లేసి మళ్ళీ జాగ్రత్తగా అటక మీద దాచి మళ్ళీ పొద్దున్న చేసి తెల్ల దాస్తారు. ఈ పిల్ల ఎంత ఇలా ఆడుతుంది కదా, రేపు పొద్దున ఈ అమ్మాయికి బీటెక్ లేదా డిగ్రీ అయిన తర్వాత పెళ్లి చేసేస్తారు. పెళ్లి చేసిన తర్వాత ఆ పిల్ల వెళ్ళిపోతున్నప్పుడు కట్నంగా సారిగా పెట్టామనుకోండి, ఏమంటుంది చెప్పండి? తీసుకో చిన్న స్టవ్, చిన్న గ్యాస్ సిలిండర్ తీసుకో అన్నాం అనుకోండి, ఏమంటుంది చెప్పండి? నవ్వుతుంది. ఏంటి నాన్నమ్మ నాకు ఇవి పెడుతున్నారంటే, వాటితోనే ఆడదానివే పిచ్చి పిచ్చిగా, తీసుకో అంటే ఏమంటే చెప్పండి? నవ్వుతుంది. అది అప్పుడు నానమ్మ చెప్పండి, ఇది ఇప్పుడు నానమ్మ. మరి ఆ పిల్ల ఈ పిల్ల ఆ పిల్లగా ఏమవుతుంది? చిన్నప్పుడున్న ఇష్టాలు పెద్దప్పుడు లేవు, పెద్దప్పుడున్న ఇష్టాలు చిన్నప్పుడు లేవు. అది మీకు అర్థమైతే టీనేజ్లో ఉన్న ఇష్టాలు నడిప్రాయంలోకి వచ్చాక ఉండవు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు మనకు అనిపిస్తున్న ఇష్టాలు రేపు పొద్దునుండో, రేపున్న ఇష్టాలు చనిపోతున్నప్పుడు. అందుకే చూడండి, చనిపోయి వృద్ధుల దగ్గరికి పోయి మన ఇష్టాలన్నీ వాళ్ళకి పెట్టండి, వాళ్ళకి నచ్చవు, వాళ్ళ టేస్ట్లు వేరు. అందుకే సొలొమోను చాలా స్పష్టంగా చెప్తున్నాడు, జాగ్రత్త, ప్రతి దానికి సమయం కలదు, ప్రతి దానికి సమయం కాదు. సమయం పోతే మళ్ళీ సమయము రాదు. ఆ విలువైన సమయం ఏదన్నా ఉందంటే రెండే. ఒకటి లేత ప్రాయము చండే, 2 నడిప్రాయం. ఈ 2 దాటేసాయంటే మళ్ళీ లైఫ్లో రాదు. దేవుడి కోసం పరిగెట్టాలన్నా, జీవితాన్ని కట్టుకోవాలన్నా ఈ 2 సమయాలే. ఈ 2 సమయాలు లవ్ అని, చెత్తని, తిరుగుళ్ళని, వ్యసనాలని, ప్రేమ, దోమ, గడుదు గుడ్డు అని తిరిగావో, ఒక్కసారి ఆ వయసు అయిపోయిందో మళ్ళీ తెచ్చుకుని జీవితం బాగు చేద్దామంటే సమయం నీ చేతుల్లో ఉండదు. అందుకే సొలొమోను గారు అంటున్నారు, జాగ్రత్త మనుష్యుడా జాగ్రత్త. జీవితం దశల వారీగా, తఫాల వారీగా, దశల వారీగా చూస్తుండగా గతించిపోతుంది. నువ్వు వెటకారం అనుకుంటున్నావేమో, నువ్వు సరదా అనుకుంటున్నావేమో, ఈ రంగులు, హంగులు, పొంగులు ఇవన్నీ లైఫ్ లాంగ్ ఉంటాయి అనుకుంటున్నావేమో.
ఎంత అందగాడైనా ఎంత అందగత్తైనా ఒక్కరోజు నడిప్రాయం దాటిందో మిగిలేది దుఃఖము ఆయాసమే తప్ప ఇంకేం మిగలదు. ఆ రోజు నువ్వు సాధించింది తిరిగి చూసుకుంటే నీ జ్ఞాపకం వచ్చే ఏమొస్తాయి అనుకుంటున్నావు? పార్కులు గుర్తొస్తాయి అనుకుంటున్నావా? తిరుగులు గుర్తొస్తాయి అనుకుంటున్నావా? ఎగ్గొట్టిన చదువులు గుర్తొస్తాయి అనుకుంటున్నావా? నువ్వు చేసిన మంచి చెడులే వయసు అయిపోయిన తర్వాత మంచం మీద నీకు గుర్తొస్తాయి. ఆ రోజు అదే గుర్తొస్తుంది. ఆ రోజు బిక్కుమని ఒక దశలోకి వెళ్ళిపోతావు. బిక్కుమని ఒక దశలోకి వెళ్తావు. ఆ దశ ఏంటో తెలుసా? దుఃఖ దినములతో కూడుకుని ఆయన అంటున్నాడు, వృద్ధాప్యపు దినాలు అంటున్నాడు. ఈ అధ్యాయం అంతా చెప్పి ఒక అధ్యాయాన్ని కనెక్టింగ్ చేస్తాడు. చూడండి, 12వ అధ్యాయం మొదటి వచనం అంతా చెప్పుకొచ్చేమంటున్నాడు, దుర్దినాలు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరాలు రాకముందు. ఇవి దుర్దినాలు. దుర్దినాలు అనగానే చెడ్డ దినాలు అనకండి. దుర్దినాల్లో మన జీవితంలో చెడ్డ దినాలు ఏంటి చెప్పనా? మన పని కూడా మనం చేసుకోలేని ఒక వయసు వస్తుంది. వృద్ధాప్యం. సొక్కా వేసుకోలేవు, ముద్ద తినలేవు, నిలబడి ఉండలేవు, కూర్చొని ఉండలేవు, పడుకుని ఉండలేవు, నిద్ర పట్టదు, పళ్ళు ఉండవు, చెవులు సరిగ్గా వినబడవు, కళ్ళు కనబడవు. వృద్ధాప్యం. ఆ వయసు నీకు దగ్గరలోకి వచ్చేస్తుంది అనడానికి సైన్స్ గుర్తులేంటో తెలుసా? నల్లగా ఉన్న ఎంట్రుకలు తెల్లగా అవుతాయి. వస్తుంది ఆఫర్, రెడీగా ఉండు. ఒకప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కనబడతారు, ఇప్పుడు ఇక్కడున్నా కనబడరు. రెడీ అయిపో, ఆఫర్ వస్తుంది దగ్గరికి. ఒకప్పుడు కంచం తిన్నా అరిగిపోయేది టకామని. ఇప్పుడు పెరుగన్నం తిన్నా అరగట్లేదంటే బండి బోరుకొచ్చింది, గుర్తుపెట్టుకో. అయిపోయావు. ఇక్కడ నీకు సిగ్నల్స్ స్టార్ట్ అయ్యాయి. తల మెరుస్తుంది, మీసాలు మెరుస్తున్నాయి, గడ్డాలు మెరుస్తున్నాయి, పళ్ళు లూజ్ అవుతున్నాయి, తింటున్న తిండిలో తేడాలు వచ్చాయి, నిద్రలో తేడాలు వచ్చాయి, నిద్రపోయి లేచే విషయంలో తేడాలు వస్తున్నాయి, శ్వాసలు తేడాలు వస్తున్నాయి. ఇవన్నీ దేనికి? నీ వయసు అయిపోతుంది. ఇవి దుర్దినాలు. ఒకప్పుడు ఎవరు లేకపోయినా సింగిల్గా తిరిగేవాడు, ఇప్పుడు తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేవు. అలాంటి వయసు వస్తుందంటే వస్తుంది. ఒకప్పుడు నువ్వు నడిస్తే అందరూ బెంబేళ్ళు ఎత్తిపోతారు, నువ్వు మాట్లాడితే ఇల్లంతా సేక్ అయిపోద్ది. ఈరోజు నువ్వు వస్తుంటే నీ మనవాళ్ళే లేచి నిలబడరు. ఒకప్పుడు ఉతికిన చొక్కా, ఉతికిన లింగి, ఉతికిన ప్యాంట్ వేసేవాడు. ఇప్పుడు నలిగిన చొక్కా, నలిగిన లింగి, ఏదో ఒకటి అడ్డెట్టుకుంటే చాలనుకుంటావు. అడ్జస్ట్మెంట్ లైఫ్ వచ్చేస్తుంది. దాన్ని సొలొమోను అంటున్నాడు. తన లైఫ్లో ఎందుకు ఇలా రాస్తున్నాడంటే సొలొమోను జీవితంలో చాలా పెద్ద దెబ్బలు తిన్నాడు. అందుకే ఎక్కడ లేని పదాలు ఈ పుస్తకంలో ఎక్కువ ఉంటాయి. ఏమని తెలుసా? వ్యర్థము, 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 వ్యర్థము. చెప్పండి, సమస్తం. ఎందుకు అన్నిసార్లు అంటున్నాడు? ఒకసారి చెప్తే సరిపోదు కదండి. బుక్ స్టార్టింగ్లో, బుక్ ఎండింగ్లో, స్టార్టింగ్ ఎండింగ్లో వేస్ట్ అని ఒక్కసారి 2 సార్లు అంటే సరిపోదు కానీ అధ్యాయానికి ఏమంటాడు చెప్పండి? ఎందుకు అన్నిసార్లు అంటున్నాడు? అన్నిసార్లు అనిన మాటే అని, చెప్పిన మాటే చెప్పే వాళ్ళని ఏమంటారు చెప్పిన? ఒకటి పిచ్చోళ్ళు అంటారు, 2 జీవితంలో దెబ్బలు తిన్నోళ్ళు అయి ఉన్నారు అంటారు. గుర్తుపెట్టుకోండి. ఎవరు చెప్తారు చెప్పిన మాట చెప్పి? పిచ్చోళ్ళు చెప్తారు. పిచ్చోళ్ళు ఏమంటారు? చెప్పిందే చెప్పింది ఎందాక చెప్పేవారంటే మళ్ళీ చెప్తాడు. సొలొమోను పిచ్చోడు కాదు. 2వ దశ ఏంటో తెలుసా? జీవితంలో దెబ్బలు తిన్నాడు. ఆయనకి తగిలిన గాయాల నుంచి పుట్టుకొచ్చిన పుస్తకమే చెప్పండి ప్రసంగి గ్రంథం. జీవితంలో చిన్నప్పుడు ఎలా ఉంటుందో చూశాడు, నడిప్రాయం ఎలా ఉంటుందో చూశాడు, వయసు ఎలా ఉంటుందో చూశాడు, అన్నీ చూశాడు. జీవితంలో అన్నీ రాసి చూసి తాగడం ఎలా ఉంటుందో, ఆడవాళ్ళతో ఎలా ఉంటుందో, సంపాదనలు ఎలా ఉంటుందో, ప్యాలెస్ లైఫ్ ఎలా ఉంటుందో, ఒక్కటేంటి అన్నీ చూసి జీవితంలో వడపోసి సూర్యుని కింద మానవుడికి తెలియని నిగూఢమైన సత్యాలు రాశాడు. ఆ సత్యాలే చెప్పండి ప్రసంగి గ్రంథం. నిజంగా జీవితంలో దెబ్బతిన్నాడంటే తిన్నాడు. ఎక్కడ తిన్నాడు, ఎలా తిన్నాడు ఒక్కసారి మీకు అర్థం కావాలంటే మొదటి రాజుల గ్రంథం రండి, ముగించేద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 14 వచ్చిన అనుకుంటా, ఒకసారి చూడండి. మొదటి రాజుల గ్రంథం. ఏటేటా సొలొమోను గారికి వచ్చి బంగారము 300 ఇదియుగాక జస్ట్ దాని బ్యాక్గ్రౌండ్ బ్రీఫ్గా చెప్తాను వినండి. సొలొమోను గారికి మంచి పేరు ఉంది, సొలొమోను గారికి అధికారం ఉంది, సొలొమోను గారికి జ్ఞానం ఉంది, సొలొమోను గారికి చాలా ఫాలోయింగ్ ఉంది.
అలాంటి గొప్ప ఆయనకి గిఫ్ట్లు వస్తున్నాయట. ఏటేటా సొలొమోను గారికి వచ్చే బంగారం 1332 మణుగుల ఎత్తు బంగారం. వాడల బంగారం వస్తుంది, టన్నుల బంగారం వస్తుంది, గుట్టల ఎండి బంగారాలు వస్తాయి. ఇంకా లెక్క లేదండి బంగారం. ఆయనకి బంగారం అంటే గుర్తొస్తుంది ఆ గుండె అయిన ఒక ఆయన ఉన్నాడు చూసి కదా, ఆయన ఒక ట్యాగ్ ఇచ్చాడు. ఏమన్నాడు? ఫేమస్ అయిపోయాడు ఆయన. డబ్బులు ఊరకే ఎవరికి రావు. విషయం చెప్తున్నా, డబ్బులు ఊరకే రావన్న ఆయనకి రివర్స్ ఆన్సర్ ఏంటో తెలుసు ఇక్కడ. డబ్బులు ఊరకే రావు కాదు, బంగారం ఊరకే వస్తుంది. ఎవరికి చెప్పండి? ఊరకే. జస్ట్ సొలొమోను దగ్గరికి ఎక్కడో రాణి వస్తుందట సేవాదేశం నుంచి. ఆవిడ వచ్చే ముందు ఒక వాడ బంగారం తెచ్చిందంట. ఊరకే బంగారం, ఊరకే ఎండు వస్తుంది. ఎన్నో ఇదంతయుగాక గంధవర్గములు ఆ రోజుల్లో ఫేమస్. ఇవి గంధవర్గములు వర్తకుల యొద్ద నుండి, అరేబియా రాజుల యొద్ద నుండి, దేశ అధికారుల యొద్ద నుండి అతనికి చాలా బంగారం వచ్చుచుండు. రాజైన సొలొమోను సుత్తుతో కొట్టిన బంగారం అణువులు గల 200 డాళ్ళను చేయించును. డాలు ఒక్కొక్కటికి 600 తులములు ఎత్తు. నడుతున్నాను. డాల్ అంటే ఏంటండి? ఎవడైనా బాణం వేసినా, కత్తిరిస్తున్నా ఆ ఆయుధం మన మీద పడకుండా, అసాల్ట్ జరగకుండా అడ్డు పెట్టుకునే వస్తువునే చెప్పండి డాల్. ఇలా ఉంటుంది రౌండ్ షేప్లో, ఇలా అడ్డు పెట్టుకునే దాన్ని డాల్ అంటారు. నడుతున్నాను. ఎవడైనా దాన్ని బంగారంతో చేస్తాడండి అంటే గురువు గారికి ఎంత బంగారం ఎక్కువైపోయింది మీకు అర్థం అవ్వాలి. బంగారం డాళ్ళు బంగారంతో చేస్తున్నాడట. మరియు సుత్తుతో కొట్టిన బంగారం. సుత్తు అని ఎందుకు వాడతారో తెలుసా? రచయితలు సుత్తుతో కొట్టిన బంగారం అంటే నెంబర్ 1 గోల్డ్ అని. ఇప్పుడు మనం పెట్టుకుంటున్నాం ఆభరణాలు, మా వైఫ్ పెట్టింది. పెట్టుకుంటున్నామా? ఇప్పుడు మెడలో వేసుకునేవి కానీ ఇవన్నీ ఉన్నాయా? ఇవి బిస్కెట్ బంగారం వల్ల తయారవుతారు. నాకు మొన్నే తెలిసింది. బిస్కెట్ బంగారం మరి దేనికి? ఆభరణాలు చేసుకోవడానికి పనికిరాదంట. మరి దేనికంటే జస్ట్ మనకి దాచుకుని సేవింగ్స్ కోసం అంతే. మనకు మళ్ళీ రేట్ వచ్చినప్పుడు అమ్ముకోవడానికి అంతేకి తప్ప అదంట ఆభరణాలకు పనిచేయదట. అంటే నెంబర్ 1 గోల్డ్ బిస్కెట్టా ఇదంటే చుత్తుతో కొడితే సాగి ఆభరణాలు అవుతుంది చూసారా, అది నెంబర్ 1 గోల్డ్. అంటే ఈయనకి బిస్కెట్ బంగారాలు వస్తున్నాయి, ఈ బంగారం వస్తుంది. ఒకటేంటండి, గోల్డ్లో ఎన్ని బంగారాలు రావాలో అన్ని వచ్చేస్తున్నాయి అంట ఆయనకి. అన్నీ వస్తున్నాయి ఆయనకి. అందుకే ఆయన చూస్తున్నాడు చూడండి. రాజు దంతముతో పెద్ద సింహాసనం చేయించి సువర్ణముతో దాన్ని పొడిగించును. దంతం అంటే ఈ మధ్య కాబట్టి మౌతు పట్టుకుని వచ్చేస్తుంది మైక్ కట్టుకుని. టపాల మన గ్లాస్ పగలగొట్టేసి మన దగ్గరకు వచ్చి మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా అంటున్నారు. ఈ పాసి దంతాలు కదా అక్కడ చెప్తున్నది. దంతం అంటే ఇటు తెలుసు ఇక్కడ ఏనుగు దంతాలు తెప్పిస్తున్నాడట. ఏనుగు దంతాలు దేనికంటే అసలు నేను అడుగుతున్నాను, తమ్ముడు ఇది చేయించాను రాత్రి నాకు చాలా గొప్పగా చెప్తున్నాడు. ఇది చేయించా మా బ్రదరే చేశాడు బ్రదర్ అని చెప్తున్నాడు. అడుగుతున్నాను, సొలొమోను గారట ఆయన కూర్చొని ఇలా గ్లాస్ పెట్టుకోవడానికి, సింహాసనం మీద కూర్చోడానికి దానికి ఉడ్డు వాళ్ళదంట ఆయన. చెప్పండి, ఏనుగు దంతం. ఎంత రిచ్ అండి ఆయన. ఆ ఏనుగు దంతాన్ని వాడటమే కదా ఆయన కూర్చున్న సింహాసనానికి, ఆ పోడియంలకు వాడింది ఏనుగు దంతమే కదట. దానికి మళ్ళీ దానికి సింబల్, దానికి లుక్ అదిరిపోవాలని ఏం పొడిగించాడట? మళ్ళీ గోల్డ్. ఇంకా విచిత్రంగా కిందకి చెప్తున్నాను, ఎందుకు ఎవరేస్తున్నాను మీకు అర్థమవుతుంది కిందకి వెళ్ళేసరికి. ఇంకా కిందకి, ఈ సింహాసనం 6 మెట్లును, సింహాసనం మీద భాగపు వెనక తొట్టు గుండ్రము గుండెను, ఆసనమునకు ఇరుపార్శ్వముల ఊత చేలును, ఊతల దగ్గర 2 సింహములున్న. అవి బంగారమే, మెట్లు బంగారమే. ఊత చేతులు అంటే ఇలా ఎక్కేటప్పుడు ఇలా ఉంటుంది కదా, ఆ ఎక్కుతున్నప్పుడు ఆ సపోర్టు ఏవెత్తున్నావు అవి బంగారమే. అన్నీ బంగారం చేస్తున్నారు. మళ్ళీ వెనకాల ఒక గోల్డ్ అంటే ఉదయిస్తున్నట్టు రౌండ్గా పెట్టాడట. అంటే అసలు సింహాసనాల వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉండాలని టెక్నాలజీ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? ఈ కింగే. ఇప్పుడు సీఎం కుర్చీలు వెనకాల పెడుతున్నారు కదా, ఉదయించిన సూర్యుళ్ళు ఏదో పెడుతున్నారుగా. ఈ అంటే సింహాసనం వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉండాలి, అది గోల్డ్ కలర్లో ఉండాలని ఇలాంటివి తీసుకొచ్చింది ఎవరో తెలుసా? రాయల్టీ తెచ్చాడండి. మొత్తం మీద తెచ్చాడు, అన్ని చేశాడు, అన్నీ బంగారం. మరియు 21 వచనంలో, మరియు రాజైన సొలొమోను పాత్రల బంగారమే ఉండు. లెబనోనులో అరణ్యపు మందిరపు పాత్రల బంగారమే ఉండదు, ఎండిది ఒక్కటి లేదు. మందిరంలో పాత్రలు అన్నీ బంగారమేనంట. సొలొమోను దినముల్లో ఎన్నికకి రాలేదు. పాత్రల బంగారం అంటే మీకు ఎవరేస్తాను వినండి. పాత్రల బంగారం అంటే అప్పుడప్పుడు కొంతమంది పోటీగాళ్ళు గొప్పలు చెప్తుంటారు, మా తాత గోల్డ్ స్పూన్ రా అని. రివర్స్ ఏంటి చెప్పనా, మీ తాత స్పూనే గోల్డ్ ఏమో,
సొలొమోను ఇంట్లో స్నానం చేసే డొక్కు గోల్డ్, బకెట్ గోల్డ్, తినే ప్లేట్ గోల్డ్, మెట్లు గోల్డ్, ఇంకా చెప్పండి డాలు గోల్డ్, అన్నీ గోల్డ్ గోల్డ్. నువ్వు స్పూన్కి ఎంత బిల్డప్ పెడితే ఇక్కడ అన్నీ చెప్పండి అన్నీ గోల్డే, అన్ని గోల్డ్. చూడండి ఇంత గోల్డ్ ఉంది ఆయన దగ్గర, ఎంతో ఉంది. ఎన్ని విషయాలు ఉన్నాయో ఇన్నున్న ఆయనకి మీరు గమనించండి. 11 అధ్యాయంలో మొదటి మాటలో రెండవ అయితే రాజు అయిన సొలొమోను ఫరో కుమార్తెనే గాక ఆ జనముల్లో ఇంకా అనేక మంది పరాస్త్రీలను మోహించి కామతురత గలవాడే వారిని ఉంచుకొని వచ్చిన అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉండను, 300 మంది ఉపపత్తిని కలిగి ఉండను. అతని భార్యలు అతని హృదయాన్ని ఆక్యుపై చేశారట. మీరు గమనించండి, ఎంతమంది అంట? 1000 మంది అంట. ఎంతమంది? 1000 మంది. బాగా వినండి, 1000 మంది. ఆయనకి బంగారం ఉంది, ఎండు ఉంది, పిలిస్తే పరిగెట్టే మనుషులు ఉన్నారు, ఇన్ని రకరకాల వ్యక్తులతో ఆయనకి కలెక్షన్ ఉంది. ఫరో కూతురు అంటే ఆ రోజుల్లో మాటలా ట్రంప్ కూతురుని చేసుకున్నట్టు అన్నమాట. ఫరో కూతురుని చేసుకున్నాడు. ఇరుగుపొరు రాజులు ఈ దేశానికి వెళ్ళినా ఆయనే ఇలా మాంగారే, ఈ దేశానికి వెళ్ళినా ఆయనే ఇలా మాంగారే. ఎన్ని దేశాలకు వెళ్ళినా అన్ని దేశాల రాజులు ఎవరు మాంగారులు చెప్పండి? ఈ రాణీలు వచ్చేటప్పుడు కుదురింగా ఖాళీగా రాక అంతంత బంగారాలు పట్టుకుని వచ్చారంట. డబ్బు ఎక్కువైపోయింది, అన్నీ ఎక్కువైపోయాయి. 4వ వచనంలో సొలొమోను వృద్ధుడైనప్పుడు అని ఉంది. ఏంటట? ఇప్పుడు చెప్పండి. సొలొమోను దగ్గర డబ్బు ఉంది, సొలొమోను దగ్గర పేరుంది, సొలొమోను దగ్గర మనుషులు ఉన్నారు. సొలొమోను దగ్గర ఈ మాట అంటున్నాను ఏమనుకోకండి, శృంగారంలో ఆరితేరిపోవడానికి 1000 మంది స్త్రీలు ఉన్నారు, ఉపపత్తులు ఉన్నారు, రకరకాల వ్యక్తులు ఉన్నారు. ఎన్ని ఉన్నా సొలొమోను దగ్గర ఉన్నది ఏంటి చెప్పనా? వయసు లేదు. ఏమి లేదు? వయసు లేదు. బంగారం ఉంది, డబ్బు ఉంది, మనుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, సింహాసనాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వయసు ఆగమన్న ఆగలేదు. చూడండి, వృద్ధుడైనప్పుడు నడుతున్నాను. ఇప్పుడు డబ్బు ఉంది, వయసు అయిపోయినోడికి పట్టుకెళ్ళి కోటి రూపాయలు ఇవ్వండి లేగలేనోడికి, నాకెందుకురా అంటాడు. వయసు అయిపోయిన పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి నీ కోసం మోలానీసాన్ని తెచ్చామనండి, ఎవరావిడ అంటాడు, కనబడతా లేదు అంటాడు. నేను అడుగుతున్నాను, ఈ వయసులో మోనాలిసా ఐశ్వర్యాలు అందరూ వచ్చినా నడుగుతున్నాను, అనవసరం. డబ్బున్న అనవసరం, కావలసిన తిండున్న అనవసరం. ఇప్పుడు ఆయన ఏం చేయాలన్న ఏముండాలి చెప్పండి? వయసు ఉండాలి. అయిపోయింది. సొలొమోనుకే వయసు అయిపోయింది. వయసు అయినప్పుడు బాగా వినండి, ఇప్పుడు ఆయనకి ఏం గుర్తొస్తాయి? నా దగ్గర డబ్బు ఉంది, నా దగ్గర స్త్రీలు ఉన్నారు, నా దగ్గర కావలసిన మనుషులు ఉన్నారు, కానీ నా దగ్గర ఆరోగ్యం లేదు, వయసు లేదు. ఇలాంటి గాయాలతో రాసిన పుస్తకమే చెప్పండి ప్రసంగి గ్రంథం. వయసు అయిపోయాక రాసిన పుస్తకమే ప్రసంగి గ్రంథం. ఇలాంటి బాధల్లో రాసిన పుస్తకమే ప్రసంగి గ్రంథం. వయసు అయిపోయిందంట. వయసు అయిపోయినాడు ఏం బాధపడతాడు చెప్పండి? నాకే వయసు అయిపోయింది అనుకోండి, రేపో మాపో డాక్టర్ గారు చెప్పేస్తారు, వయసు అయిపోయాక చెప్తారు కదా. ఇంకా ఎవరు వచ్చారు కూడా అని అడుగుతారు. మనవాళ్ళు మనవరాళ్ళు వస్తారు. ఎక్కడున్నారు? హాల్లో ఉన్నారు. పిలుస్తారు, బాబు రూమ్కి రండి అని పిలుస్తారు. ఏమవుతాడు? మా తాతయ్య గారండి. ఇంకా 4 రోజుల కన్నా ఎక్కువ ఉండని చెప్పేస్తారు. ఆ చెప్పేసిన మాట దరిద్రం ఏంటంటే కిటికీలోంచి పేషెంట్గా మనకి వినబడుతుంది కదా, వినబడేలా చేస్తాడు దేవుడు, వినబడుతుంది. అప్పుడు చెప్పండి, ఇంక నేను చచ్చిపోతానన్న వార్త డాక్టర్ల వలనో మనవాళ్ళ వలనో నాకు తెలిసిపోయిన తర్వాత హాస్పిటల్ మంచం మీద నాకు ఏ థాట్స్ వస్తాయి చెప్పండి? నా ఫ్యామిలీ గుర్తొస్తుంది, నా వైఫ్ గుర్తొస్తుంది, నా పిల్లలు గుర్తొస్తారు. మొట్టమొదటి వైఫ్ గుర్తొచ్చినప్పుడు ఇలా ఉంటుంది. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కలిసి కాపురం చేసాం, తిట్టుకున్నాం, కొట్టుకున్నాం, బాధపడ్డాం, ప్రేమించుకున్నాం, కలిసి తిన్నాం, కలిసి ఆకలుతున్నాం, కలిసి నిద్రపోయాం, కలిసి తిరిగాం, 40 ఏళ్ళు కలిసి తిరిగాం. ఇప్పుడు ఈ తోడుగా నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయిన తర్వాత తను ఎలా ఉంటుందన్న బాధ నన్ను తినేది చెప్పండి. నేను వెళ్ళిపోయిన తర్వాత తనకు ఇప్పుడు మెతుకులు ఎట్టే వాళ్ళు ఉంటారో ఉండరని బాధ తింటుందో తిందా చెప్పండి. నేను వెళ్ళిపోయాక నా భార్య ఏమైపోతుంది, బాధ ఎక్కువ అవుతుంది. ఇది మీకు అర్థమైతే ఒక ఆవిడ ఉంటేనే ఎంత బాధపడితే ఇప్పుడు చెప్పండి. సోమన్ గారికి ఎంతమంది ఉన్నారు? ఒక ఆవిడ ఉంటే ఎంత బాధపడితే ఆయన ఎంతమంది ఎంత బాధపడి ఉంటాడు? ఆ బాధల్లోంచి రాసిన జ్ఞానోదయపు పుస్తకమే చెప్పండి
అందుకన్నాడు స్త్రీలు వేస్ట్, మనీ వేస్ట్, ఈ సూర్యుని కింద ఏవైతే సంబంధాలు పెట్టుకుని ఇవన్నీ వేస్ట్ వేస్ట్ వేస్ట్. లైఫ్లో మిగిలేది ఏదన్నా ఉంది అంటే ఆ చివర్లు అంటాడు దేవుని కొరకు మనం చేసిందే మిగిలిపోతుంది అని. అది లేత వయసు అయినా నడిప్రాయమైన ఏదైనా చివరిలో మనకు మిగిలిపోయేది ఏదైనా ఉంది అంటే ఆ చివరి అధ్యాయం చివరి వచనాలు చెప్తున్నాడు చూడండి. 12వ అధ్యాయం ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను, మానవ కోటికి లైఫ్ మీనింగ్ ఇదే. చూసారా? భార్య ఉంటుంది అనుకుంటున్నావా? ఉండదు. భర్త ఉంటాడు అనుకుంటున్నావా? ఉండరు. పిల్లలు ఉంటారు అనుకుంటున్నావా? ఉండరు. నీ లైఫ్లో ఎలా ఒంటరిగా వచ్చి ఒకరోజు అలా పోతావు. ఆ రోజు నీ లైఫ్లో మిగిలిపోయేది ఏదైనా ఉందంటే నీకు దేవునికి సంబంధించిందే మిగులుతుంది. ఆ రోజు ఆయన కట్టడలను పాటించావా లేదా? ఆయన ఆజ్ఞలు తూచా తప్పకుండా జీవించావా లేదా? ఆయన తీసిన నియమాలు నువ్వు జరిగించావా లేదా? ఇదే మిగులుతుంది ఆ రోజు. ఆ రోజు గూఢమైన ప్రతి అంశమును గుర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెస్తాడు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జీవించి, లేత వయసు జాగ్రత్త, నడిప్రాయం జాగ్రత్త, వృద్ధాప్యం వచ్చేసరికి ఇంక చేసేది ఏముండదు నీ తలకాయ. ఆ తర్వాత స్మరించుతూ కూర్చోవడం తప్ప. అందుకే ఇప్పుడు సువార్త చేయాలి కూడా ఎంత చేయాలి చేసే. ఈ సభలో కష్టపడాలనుకుంటే ఎంత కష్టపడాలి అంత కష్టపడు. ఇంకా సభలో చేయాలి, ఎన్ని చేస్తావు చేయి. చర్చ్ అంటావో, యూత్ మీట్లు అంటావో, సండే స్కూల్ అంటావో, ఎన్ని చేస్తావు చేయి. ఉద్యోగం చేయి, చదువుకో, సంసారం చేయి. కానీ మరో పక్క దేవుడు నీకు ఇచ్చిన నియమాన్ని తూచా తప్పకుండా పాటించు. చదువులు ఉన్నావా? నీ చుట్టూ ఉన్న విద్యార్థులకి మాదిరికరంగా ఉండు. సంసారంలో ఉన్నావా? మిగిలిన సంసారాలకి జాగ్రత్తగా మాదిరికరంగా ఉండు. ఉద్యోగస్తులు అయితే తోటి ఉద్యోగస్తులకి మాదిరికరంగా. ఎక్కడున్నా సరే నీ నుంచి ఒక స్మెల్ రావాలి. అదేంటో తెలుసు, ఒక ఫ్లేవర్ రావాలి. దాని పేరు గాస్పల్. సువార్త 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 సువార్త. ఏంటో అవి డిఫరెంట్గా ఉంటాడంటే ఎస్, వాళ్ళు ఒక నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ ఏంటో తెలుసా? సువార్త. వాడు తుమ్మినా దొగ్గినా ఏం చేసినా, వాడు తినడానికి కూర్చున్నా, ఎక్కడికి రమ్మన్నా, చివరికి ఒక పార్టీకి రమ్మన్నా, వాడు దేంతో కంపేర్ చేసుకుంటాడంటే సువార్తతో. రేపు పొద్దున్న నువ్వు చచ్చిపోయిన తర్వాత మిగిలిపోయేది ఏదైనా ఉందంటే, దేవా ఆ రోజు 2 రోజులు మేము సవాలు చేస్తాం, 3 రోజులు సవాలు చేస్తాం. దేవా నీ కొరకు ఇక్కడ సువార్త చెప్పాను, దేవా ఇక్కడికి పరిగెట్టాను, దేవా ఇది చేశాను, నీ ఆజ్ఞలు నెరవేర్చడానికి నేను ఎంత భయపడి జీవించాను అనగానే అప్పుడు అంటాడు, బలా నమ్మకమైన దాసుడా. 60 ఏళ్ళ చిన్న జీవితంలో ఇలా కనబడాలా పోయే చిన్న దశలవి ఆ యవన ప్రాయమైన నడిప్రాయమైన. ఆ టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నావు. వృద్ధాప్యంకి వచ్చినప్పుడు నన్ను జాగ్రత్తగా చూస్తావు. అందుకే మన వయసు అయిపోయిన తర్వాత భార్య మనతో ఉంటుంది లేదు నాకు తెలియదు, పిల్లలు మనతో ఉంటారు లేదు నాకు తెలియదు, కానీ నువ్వు దేవుణ్ణి పట్టుకుని ఏడిస్తే మృదుము వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఒకరు. ఎవరు చెప్పండి? నిన్ను పుట్టించిన యెహోవా. ఆ రోజు నిన్ను ఎవరు చూస్తారు లేదు నాకు తెలియదు, కానీ యెహోవా మాత్రం నేను చూస్తాడు. నువ్వు నెమ్మదగల స్థలముల్లోనికి చక్కగా ప్రశాంతంగా నీ మరణాన్ని ముగించుకునేలా దేవుడు నీకు సన్నాహాలు సిద్ధపరుస్తాడు. అందుకే ఈ లెసన్ అంతా విన్న తర్వాత మీకు అర్థం కావాల్సింది ఏంటి? ఒకటే, అన్ని దశల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. టీనేజ్లో ఉన్నవారు ఉన్నారు, నడి వయసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, వయసు దాటిన వారు ఉన్నారు. ఈ అన్ని దశల వారికి మీరు ఒకసారి ఊహించండి. చూస్తుండగా అయిపోలేదా స్కూల్ లైఫ్ చెప్పండి, చూస్తుండగా అయిపోలేదా కాలేజీ లైఫ్ చెప్పండి, చూస్తుండగా అయిపోలేదా నడిప్రాయం చెప్పండి, చూస్తుండగానే అయిపోతాయి జీవితం. మళ్ళీ చెప్తున్నా, ఇలా చూసి అలా చూసి అయిపోయింది. సంవత్సరం చూస్తుండగా అయిపోవట్లేదా? గిర్రని తిరిగి వస్తుంది. ఏడాదులు చూస్తుండగా అయిపోతున్నాయి. నేను అడుగుతున్నాను, చూస్తుండగా అయిపోతాయి. కానీ ఒక్కడ గుర్తుపెట్టుకోండి, ఎన్నైనా చూస్తుండగా అయిపోతాయి, కానీ ఎప్పటికీ తరగని ఆస్తి ఉందంటే నువ్వు దేవుడి కోసం చేసిన ఆ యాగాలే ఎప్పుడు గుర్తుంటాయి. గుర్తుపెట్టుకో. ఇంత విన్న తర్వాత నేను చెప్పకపోతే ఈ లెసన్కి అన్యాయం చేసినోడిని అవుతా. ఇంత విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే, సొలొమోను గారిలాగా అన్నీ చేసిన తర్వాత మారిపోదాంలే అనుకోకండి. సీరియత్తడు అలాంటి గారు మీకు వచ్చినాయి అంటే. అందుకే న్యూ టెస్ట్మెంట్లో మనకు సొలొమోను కాదు మాదిరి. చెప్పండి, ఇదిగో సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. సొలొమోను కన్నా గొప్పవాడు మీ మధ్య ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసుడు. ఈయన పాపం చేసి ఇలా చేయొద్దని చెప్పినవాడు కాదు. ఈయన పాపం యొక్క తీవ్రత ఎలా ఉంటుందో తన చావులో చూపించిన మాదిరి మనకాయ. సొలొమోను జడ్జిమెంట్లో లాజిక్లు ఉపయోగించి ఆయన జడ్జిమెంట్లు చెప్పాడు. ఈయన అది కాదు, తన యొక్క నీతి గల ప్రవర్తన చేత ఆయన జడ్జిమెంట్లు ఇచ్చాడు. ఆయన
సొలొమోను దగ్గరికి ఇద్దరు తల్లులు ఒక బిడ్డను తీసుకొచ్చి నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని కొట్టుకుంటే సొలొమోను ఇచ్చిన తీర్పు ఏంటో తెలుసా? 2 మొక్కలు నరికి చెరో మొక్క ఇచ్చేయండి అన్నాడు. నిజమైన తల్లి ప్రేమ ఏంటో బయటకు వస్తుందని చెరుకొక మొక్క ఇచ్చేయండి అని ఇలాంటి జడ్జిమెంట్ సొలొమోను దగ్గర తెస్తే, ఈ క్రొత్త నిబంధన సొలొమోను నజరేయుడైన యేసు దగ్గరికి అదే జడ్జిమెంట్ తెస్తే ఏమంటే చెప్పనా? 2 మొక్కలు నరకడు, చచ్చిపోయిన బిడ్డను బతికించా తల్లికి ఇచ్చేస్తాడు. అందుకే ఈయన సొలొమోను కన్నా గొప్పోడు. ఆయన స్త్రీలతో సహవాసం చేశాడు. ఈయన వ్యభిచారం చేసిన స్త్రీని కూడా తన మేరీని ఎలా అయితే పిలిచాడో, తన తల్లిని మేడం అనే వర్డ్ ఉంటుంది అక్కడ, తన తల్లిని ఎంత ఆనర్ చేశాడో వ్యభిచారిని కూడా అంత ఆనర్ చేశాడు ఆయన. అందుకే మనకి మాదిరి ఎవరు తెలుసా? చూపులు ఎలా ఉండాలో, మాటలు ఎలా ఉండాలో, నడక ఎలా ఉండాలో, మన వయస్సుకి సరి అయిన మాదిరి ఎవరు చెప్పండి? ప్రభువు అయిన యేసుక్రీస్తు. తండ్రి తండ్రిని తప్పించిపోయాడు, తండ్రి తండ్రి అని దాహంతో ఉన్నాడు, తండ్రి తండ్రి అని ఆకలితో ఉన్నాడు, తండ్రి తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఒక మాట అన్నాడు, నువ్వు అమర్చిన నా శరీరమును పవిత్రముగా యజ్ఞంగా మార్చేస్తా అన్నాడు. అందుకే రాయల్టీ అంటే చెప్పనండి, తప్పులు చేసి జీవితానికి మరకలు అంటించుకోవడం కాదండి. రాయల్టీ అదో రకమైన ఫీల్ ఎప్పుడు ఉంటుంది చెప్పనా? ఏ తప్పు చేయకుండా ఉంటే, ఏమి చేయకుండా, ఎక్కడ లొంగకుండా, అదో రకమైన రాయల్టీ ఉంటుంది. లొంగకుండా ఉండండి, మీ మాట కానీ మీ బిహేవియర్ కానీ అదో రకమైన రాయల్టీ ఉంటుంది. లసుకులు ఉన్నాయనుకోండి, అక్కడ ఇద్దరు మాట్లాడుకొని నీకోసమే మాట్లాడుకున్నట్టు ఉంటుంది. అది పవర్ఫుల్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు సీరియస్గా జీవించు. నా కోసం వాళ్ళెందుకు మాట్లాడుకుంటారు? గాలి ఎదవాళ్ళు అంటావు, గుర్తుపెట్టుకో. నా కోసం వాళ్ళెందుకు మాట్లాడుకుంటారు? నాకు తెలుసు నేనేంటో. ప్రూవ్ చేయమని అడుగుతాం మనం. ఎందుకంటే మనం ఏంటో మనకే చెప్పండి తెలుసు. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుంది చెప్పనా? ప్రభువుని బట్టి ఏలాడు, ప్రభువుని బట్టి జీవించు. అమ్మ నాన్న చూస్తున్నారు లేదు వదిలే, కానీ నేను పుట్టించిన దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు. నీకు బతకడం రావట్లేదు, నాకు బతకడం రావట్లేదు అని మన కొరకు మాదిరిని పంపాడు. ఆ మాదిరే ప్రభు అయిన యేసుక్రీస్తు. చూడండి ఆయన ఎలా బిహేవ్ చేశాడు, అలా బిహేవ్ చేయండి. చిన్న జీవితం అండి, ఇలా ముక్కు మూసుకుంటే అయిపోతుంది జీవితం, అంతే. మీరు చెప్తే నమ్మరు. అప్పుడే నాకు 30 దాటేసినాయి. ఇప్పుడు నాకు 33 అయిపోతున్నాయి, 34 వస్తాయి. నాకు 33 అంటే ఇంకా గట్టిగా పోతే ఇంకో 30 సంవత్సరాలు బతుకుతాం. సగటు భారతీయుడు ఎంత? 30. నేను గట్టిగా గాస్పల్ చెప్తే ఇంకో 20 ఇయర్స్ చెప్తాను, ఇంకా 10 ఇయర్స్ రెస్ట్, ఇక 20 ఇయర్స్ చెప్తాను. నాకే 20 ఇయర్స్ ఉంటే నేను అడుగుతున్నాను, నాకన్నా పెద్ద బళ్ళు ఉన్నాయి ఇక్కడ, చెప్పండి మీరు ఏం చేస్తారు? లింగు ముక్కు మూసుకుంటే 30 ఏళ్ళు ఎలాగైపోయినా తెలియట్లేదు, ఇంకొక 30 ఏళ్ళు గిర్రని తిరిగితే అయిపో చెప్పండి. ఎంతలో కనబడి అంతలో పోయే జీవితం వరకు చాలిక చేసినవి. ఈరోజు వరకు ఏమని చేస్తుంటే వాటికి పులి స్టాప్ పెట్టండి. దేవుని కోసం బ్రతకడానికి మీ జీవితంలో జెండా ఎత్తి పట్టుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, విలువైన సంగతుల తండ్రి మాతో మాట్లాడినందుకు మీ స్తుతులు దేవ. సొలొమోను జీవితంలో తండ్రి అన్ని అనుభవాలు చూసి తండ్రి మాకు రాశాడు. మళ్ళీ మేము అలా పాడైపోకూడదనే తండ్రి. ఒకరోజు తండ్రి ఆయన చెబితే అందరూ వినేవారు, కానీ ఆయనకి వయసు అయిపోయిన తర్వాత తన భార్యలు చెబితే వినే దశ వచ్చేసింది తండ్రి. అలాంటి వయసు మాకు కూడా వస్తా తండ్రి. మా మాట వినే రోజులు పోతాయి తండ్రి. మేమే అందరి మాటకి తలదించే రోజులు వచ్చేస్తాయి. అది చూస్తుండగానే మా కళ్ళ ఎదుటికి వస్తుంది తండ్రి. మా బాడీ మాకు చెబుతుంది, మా తల రంగు మారుతుంది, మా కండరాల సత్తువు తగ్గుతుంది. ఇవన్నీ దేనికి సంకేతం అంటే రాకుండానే ఆ వయసు వస్తున్నానని తండ్రి మాకు ముందుగానే పలకరిస్తుంది. అలాంటి పరిస్థితుల్లోకి మేము జారిపోక ముందే తండ్రి, ఇంక ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము కూరుకుపోక ముందే వయసు ఉండగానే సువార్తని, సభలని, దేవుడని ఇలాంటి పదాలతో మా జీవితాన్ని రమ్యంగా మార్చుకునే దాన్ని ఇవ్వండి. ఉద్యోగాలు చేస్తున్న తమ్ముళ్ళైనా, చదువుకుంటున్న చెల్లెళ్ళైనా, చదువుకుంటున్న తమ్ముళ్ళైనా, ఎవరెవరు యవనస్తులు ఇక్కడికి వచ్చారో వారందరినీ కాచి కాపాడండి. జరిగిస్తున్న తమ్ముడిని బట్టి, తన సహకారులకు ఉన్న తల్లిదండ్రులను బట్టి, తోటి యవనస్తులను బట్టి, అందరిని బట్టి మీకు స్తుతులు. ఎవరైనా ఈ మాటలు తప్పుగా తీసుకుని మా అమ్మ చెడ్డ మాటలు మాట్లాడితే వారిని క్షమించండి. ఈ యవనస్తులు సదస్సులు ఈ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ మా శత్రులను మా మిత్రులను మీ చేతుల్లో పెడుతూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.